హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో ఇక మనకి ఎగ్జామ్ కి టైం అయితే దగ్గరికి వచ్చేసింది. రేపే మనకి ఫిజికల్ సైన్స్ బోర్డ్ ఎగ్జామినేషన్. సో ఆల్రెడీ ఇప్పటి వరకు మనం కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ లో సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ ఆల్మోస్ట్ కవర్ చేసేసాం. సో అండ్ ఎంసీక్యూస్ కూడా ఈరోజు మార్నింగ్ ఫిజిక్స్ కి సంబంధించి నేను తీసుకున్నాను. అండ్ 6 మార్క్ క్వశ్చన్స్, ల్యాబ్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ రే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ 6 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం లాస్ట్ సెషన్ లో కవర్ చేసాం. సో ఇక ఒక ఫైనల్ టచ్ గా మనం 2 and 4 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంది, ఓకేనా? సో ఆ క్వశ్చన్ ప్యాటర్న్స్ అండ్ ఆ క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్స్ ఎలా రాయాలి విత్ సొల్యూషన్స్ మీకైతే ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో ఒక్కసారి నా ఆడియో వీడియో అంతా క్లియర్ ఉందా కన్ఫర్మ్ చేయండి గైస్. సో ఈజ్ మై ఆడియో అండ్ వీడియో ఎవ్రీథింగ్ క్లియర్? జస్ట్ కన్ఫర్మ్ గైస్ వన్స్. ఎస్ కదా? సో ఈజ్ మై ఆడియో అండ్ వీడియో ఎవ్రీథింగ్ క్లియర్? సో సెషన్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ఒకసారి సెషన్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్. సో మనకి ఇక్కడితో కాదు, మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత సో వీ విల్ స్టార్ట్ ద బ్రిడ్జ్ కోర్స్. సో ఓకేనా? సో మీరు 11th క్లాస్కి వెళ్ళేటప్పటికి సో మీరు ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా సో మీకు యూజ్ అయ్యేటట్లుగా సో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ బేసిక్స్ అన్ని కూడా ఇక్కడ టీచ్ చేస్తాం. సో మీకు చాలా 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 యూజ్ అవుతుంది, ఓకేనా? సో జస్ట్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ వన్స్. Good evening guys, good evening. So all clear, right? So my audio and video, is my audio and video everything clear guys? Okay sir, confirm cheyandi. Hi nana Insha, hi, yes fine. Gamer hi. So inka Srinivas hi nana, clear, right? Srilata yes, okay nana. Srinivas, Suresh, ఓకే. సిఈసి అయితే సిఈసి వాళ్ళకి ఏముండదన్న మన దగ్గర, ఓకే? సో గుడ్ ఈవినింగ్ శృతి, గుడ్ ఈవినింగ్ ఇన్షా, సింగం హరీష్, గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ సిరి, ఓకే సిరి. సో ఓకే చలో. సో ఇక టైం వేస్ట్ చేయకుండా మనం అయితే సెషన్ స్టార్ట్ చేసేద్దాం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ని ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం. సో సెషన్ ఎక్కువ డిలే చేయకుండా సో షార్ట్ అండ్ స్వీట్, ఎందుకంటే మీకు కూడా ఇక రేపే ఎగ్జామ్ కాబట్టి మీరు మొత్తం ఈరోజు సో కంప్లీట్గా అన్ని చాప్టర్స్ ఒకసారి రివైజ్ చేసుకోవాలి కాబట్టి సో క్విక్గా నేనైతే ఆ చాప్టర్స్ మన ఫిజిక్స్ చాప్టర్స్లో ఉన్న 2 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాను. సో సెషన్లోకి వెళ్ళే ముందు సో మీరైతే ఇప్పుడు క్లాస్ 10th కంప్లీట్ చేసి క్లాస్ 11th ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతున్నారు. సో మీకు వేదాంతు లెర్నింగ్ సెంటర్స్లో ఇప్పుడు అప్ టు 90% వరకు స్కాలర్షిప్ అవైలబుల్ ఉంది నాన్న. సో మీకు దగ్గరలో ఉన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్కి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. మీకు కావాల్సింది డే స్కాలర్ క్యాంపసా, రెసిడెన్షియల్ క్యాంపసా, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, సో మెటీరియల్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, సో క్యాంపస్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని సో మీకు దగ్గరలో ఉన్న వేదాంతు లెర్నింగ్ సెంటర్కి లేదంటే మీకు నచ్చిన వేదాంతు లెర్నింగ్ సెంటర్కి వెళ్ళి సో మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, ఓకేనా? సో వీ గాట్ ద బెస్ట్ రిజల్ట్స్ దిస్ ఇయర్ ఫర్ ద జేఈ ఫేజ్ 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ ఫేజ్ 1లో మనకి జేఈలో వచ్చిన రిజల్ట్స్ అండ్ అప్కమింగ్ సెషన్ ఇప్పుడు నెక్స్ట్ వీక్లో జరగబోయే జేఈ ఫేజ్ 2 ఎగ్జామినేషన్లో విల్ గెట్ మోర్ అండ్ మోర్ ర్యాంక్స్, మోర్ అండ్ మోర్ సెలెక్షన్స్, ఓకేనా? చలో. సో ఇక డైరెక్ట్ సెషన్ స్టార్ట్ చేసేదాన్ని చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఒకసారి క్లాస్ తొందరగానే ఎండ్ చేస్తానన్నా. 1 hour to 1.5 hour ఆర్ బిలో 2 hours టైంలోనే ఎండ్ చేద్దాం, ఓకేనా? సో డైరెక్ట్ మీకు అందుకోసమే టైం వేస్ట్ కాకుండా సో ఈ క్వశ్చన్స్ కి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మీకు నోట్స్ రిఫర్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుద్ది అనేసి సో ఐ గేవ్ ద సొల్యూషన్స్ ఆల్సో దీంట్లోనే. సో ఇక్కడే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏవైతే క్వశ్చన్స్ నేను ఇస్తున్నానో సో ఆ క్వశ్చన్స్ అండ్ ఆ క్వశ్చన్స్ కి మోడల్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకుని వెళ్ళండి లాస్ట్ మూమెంట్లో, ఓకేనా? చలో. సో సెషన్లో ఉన్న వాళ్ళంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అంతా క్లియర్ ఉందా? గుడ్ ఈవినింగ్ అంతా క్లియర్ ఉందా? ఆడియో వీడియో అంతా క్లియర్ ఉందా? సెషన్ స్టార్ట్ చేసేద్దామా? జస్ట్ గివ్ థమ్స్ అప్ బటన్ గైస్ వన్స్. ఒక్కసారి థమ్స్ అప్ బటన్ ఇవ్వండి. సెషన్లో విల్ స్టార్ట్ ద సెషన్ నౌ టిల్ 7. సో దాని తర్వాత 7:30కి మీకు గెస్ట్ పేపర్ ఉంటుందన్న. ఫిజిక్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గెస్ట్ పేపర్లో క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉందన్నది సో విల్ డిస్కస్ ద గెస్ట్ పేపర్ ఆల్సో, రైట్? సో ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేశానని ఒకసారి చూడండి. సో రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్.
సో కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ ఫైండ్ చేయడానికి మెటీరియల్స్ ఏమేమి కావాలి. సో ఆల్రెడీ మనం నిన్న చేసిన ఎక్స్పెరిమెంట్ బేస్డ్ క్వశ్చన్స్ లో, ల్యాబ్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ లో, సో ద కాన్వెక్స్ లెన్స్ మీకు ఈ లెన్స్ లో రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్రాక్షన్ కేసులో, సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అన్నారు కాబట్టి కాన్వెక్స్ లెన్స్ పక్కా కావాలి. సో కాన్వెక్స్ లెన్స్ ని ప్లేస్ చేయడానికి స్టాండ్ కావాలి. సో ద లెన్స్ హోల్డర్ అండ్ మన ఆబ్జెక్ట్ గా మోస్ట్లీ క్యాండిల్ యూజ్ చేస్తాం కాబట్టి క్యాండిల్ ఆర్ బల్బ్ ఆర్ యారో మార్క్. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మీకు ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇమేజ్ క్యాప్చర్ చేయడానికి స్క్రీన్ యూజ్ చేస్తాం. ఇది స్క్రీన్ బోర్డ్ కానీ లేదంటే వైట్ పేపర్ కానీ యూజ్ చేస్తాము. సో దెన్ మీటర్ స్కేల్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్సెస్ మెజర్ చేయడానికి. సో ద ఇమేజ్ మీటర్ స్కేల్. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ స్టాండ్ ఫర్ హోల్డింగ్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ని హోల్డ్ చేయడానికి ఒక స్టాండ్, ఇమేజ్ మిర్రర్ ని హోల్డ్ చేయడానికి లేదంటే లెన్స్ ని హోల్డ్ చేయడానికి ఒక స్టాండ్, అండ్ స్టాండ్ ఫర్ హోల్డింగ్ ద స్క్రీన్. సో ఇవి మీకు కామన్ ఏ ఎక్స్పెరిమెంట్ లో ఏ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఉంటాయి అని ఇట్లా యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ కొన్నిసార్లు 2 మార్క్స్ లో కూడా అడుగుతారు. సో అలాంటప్పుడు మీరు సో ఈ విధంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అన్న. సో ఇది మీకు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్. ఓకేనా. సో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ 4 మార్క్స్ 6 మార్క్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. యూ గైస్ కెన్ డౌన్లోడ్ ద నోట్స్ నాన్న. రైట్. చలో. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. లిస్ట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు వెరిఫై ద ఓమ్స్ లా. నిన్న ఆల్రెడీ మనం ల్యాబ్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ లో ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ ని ఎలా వెరిఫై చేస్తామని కంప్లీట్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ చూసాం. ఎయిమ్, ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్, అబ్జర్వేషన్స్ అండ్ కంక్లూజన్స్ అండ్ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి. ఓకేనా. సో దాంట్లో నుంచి ఓన్లీ 2 మార్క్స్ కి మెటీరియల్స్ ఏమేమి కావాలి అని అడుగుతారు. సో మీకు ఫస్ట్ బేసిక్ ఐడియా, కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఏ ఎక్స్పెరిమెంట్ దానికైనా బ్యాటరీ అవసరం ఉంటుంది, కనెక్టింగ్ వైర్స్ అవసరం ఉంటాయి. సో ఇంకోటి అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ పక్కా అవసరం ఉంటాయి. అండ్ దెన్ రియోస్టాట్ టు చేంజ్ ద రెసిస్టెన్స్. సో ఇవి మీరు పక్కాగా రాయాల్సినవి చూడండి. సో బ్యాటరీ, రియోస్టాట్, వేరియబుల్ రెసిస్టెన్స్, రెసిస్టర్, అమ్మీటర్, వోల్ట్ మీటర్ అండ్ రెసిస్టెన్స్ వైర్. సో మనం మెటీరియల్ గా మోస్ట్లీ నిక్రోమ్ వైర్ యూజ్ చేస్తున్నాం. సో నిక్రోమ్ వైర్ ఆర్ గివెన్ రెసిస్టర్. సో ఇక అట్లనే స్విచ్, ఆపరేట్ చేయడానికి స్విచ్, అండ్ దెన్ ద కనెక్టింగ్ వైర్స్. సో దెన్ బ్రెడ్ బోర్డ్ ఆర్ సర్క్యూట్ బోర్డ్. సో ఇది ఉంటే బెటర్, లేదు అంటే డైరెక్ట్ బెంచ్ మీదే ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి మీకు ద సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఆపరేటర్స్ కి రిలేటెడ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇలా కూడా అడగడానికి స్కోప్ ఉంది నాకు. ఓమ్స్ లాలో ఏ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఉంటాయి, అలానే కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ ఫైండ్ చేయడానికి ఏ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఉంటాయి. ఓకేనా. సో ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. లిస్ట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఓస్టెడ్ ఎక్స్పెరిమెంట్. సో ఇది ల్యాబ్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ లో ఒక స్ట్రైట్ కండక్టర్ లో కరెంట్ పాస్ చేస్తే సో దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది ఓస్టెడ్ ఎక్స్పెరిమెంట్. అవునా. సో దానికి సంబంధించి మనకి ఏమేమి అవసరం ఉంటుంది. ఫస్ట్ ఈ స్ట్రైట్ కండక్టింగ్ వైర్, దాని తర్వాత ఒక బ్యాటరీ కరెంట్ పాస్ చేయడానికి, సో ప్లగ్ కి ఆపరేట్ చేయడానికి. నెక్స్ట్ కంపాస్ నీడిల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి. సో వి యూజ్ ద మ్యాగ్నెటిక్ కంపాస్ ఆర్ కంపాస్ నీడిల్. నెక్స్ట్ వచ్చేసరికి ద కనెక్టింగ్ వైర్స్. నెక్స్ట్ వి నీడ్ ద రియోస్టాట్ సో ఫర్ చేంజింగ్ ద రెసిస్టెన్స్. సో ఇది వచ్చేసరికి ద థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ఓకేనా. మనం ఆల్రెడీ చేసిన ల్యాబ్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ లోనే చిన్న పార్ట్ ని అంటే మెటీరియల్స్ ఏమేమి రిక్వైర్డ్ ఉంటాయి, లేదంటే ఈ యాక్టివిటీ చేయాల్సినప్పుడు మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని ఆ పార్ట్ ని మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. సో అడిగినప్పుడు మీరు ఈ విధంగా ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మెన్షన్ ప్రికాషన్స్ ఫర్ ద ఓస్టెడ్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ మీరు ఇంకొక థింగ్ నాన్న, మీరు ఓస్టెడ్ ఎక్స్పెరిమెంట్ తో పాటు ఇంకొకటి సోలనాయిడ్ చూసుకోండి. ఏది మన ల్యాబ్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్ లో సోలనాయిడ్ ఒకటి, అండ్ దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ కాయిల్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ కాయిల్ కూడా చూసుకున్నాను. ఆల్రెడీ నేను ఇచ్చిన నోట్స్ లో ఉన్నాయి. యూ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్ వన్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సోలనాయిడ్, ఇంకొకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ద సర్క్యులర్ కాయిల్. అండ్ దాంట్లో ఇంకొక యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్ ఏంటి, ఒక కండక్టర్ ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తే దాని మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో లేదంటే ఫోర్స్ యాక్ట్ అయ్యేదానికి ల్యాబ్ యాక్టివిటీ క్వశ్చన్ ఉంది కదా. సో అదైతే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు దీంట్లో ఏం అడిగారు చూడండి, ప్రికాషన్స్ ఏం రాస్తారు మీరు. సో ద ప్రికాషన్స్ వచ్చేసి ద కండక్టింగ్ వైర్ షుడ్ బి కెప్ట్ స్ట్రైట్ అండ్ ప్యారలల్ టు ద కంపాస్ నీడిల్. సో ఇది వైర్ అయితే కంపాస్ నీడిల్ కి ప్యారలల్ గా ఉండాలి ఫస్ట్ థింగ్. So the compass should be placed exactly below or above the wire to accurate observation. So compass కండక్టర్ కి దూరంగా పెడితే సో దాంట్లో డిఫ్లెక్షన్స్ తక్కువ వస్తాయి కాబట్టి
సో దానికి అబౌవ్ కానీ బిలో కానీ దగ్గరలో ప్లేస్ చేయాలన్న. నెక్స్ట్, ఎన్ష్యూర్ ఆల్ ద కనెక్షన్స్ ఆర్ టైట్ అండ్ ప్రాపర్ టు అలౌ ద స్మూత్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఓకేనా? సో ఎక్కడ కూడా లూజ్ కనెక్షన్స్ ఉండకూడదు. అండ్ ద కీ షుడ్ బి క్లోజ్డ్ ఓన్లీ వెన్ టేకింగ్ రీడింగ్స్ టు అవాయిడ్ ద హీటింగ్ ఆఫ్ ద వైర్. అంటే ఎక్కువసేపు ఆ స్విచ్ ఆన్ చేసి ఉంచకూడదు. అప్పుడు ఏమవుతుందంటే హీటింగ్ ఎఫెక్ట్, అంటే కరెంట్ ఫ్లో అవడం వల్ల డ్యూ టు ద జౌల్స్ లా ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ వల్ల సో ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో కీప్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అవే ఫ్రమ్ ద సెటప్ టు అవాయిడ్ ద ఇంటర్ఫరెన్స్. సో అదర్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే సో వాటిని కొంచెం దూరం ప్లేస్ చేయండి. సో ద కంపాస్ నీడిల్ షుడ్ బి ఫ్రీ టు రొటేట్ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ అండ్ దెన్ యూజ్ మోడరేట్ కరెంట్. వెరీ హై కరెంట్ మే డ్యామేజ్ ద సర్క్యూట్ ఆర్ ఎఫెక్ట్ ద అక్యురసీ. ఓకేనా? సో ఇవి మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ నాన్న ఓస్టెడ్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు సో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవి. రైట్? క్లియర్? డన్ నాన్న? నా ఆడియో క్లియర్ లేదా? హలో, ఇప్పుడు ఓకేనా? జస్ట్ ఎ మినిట్ నాన్న. Yes, so you guys can check it now, check it now. ఇప్పుడు ఓకేనా ఆడియో? Check it now. Hope it is fine now. Clear? Yes. Done. Now. So check it now. ఇప్పుడు చూడండి, దీంట్లో మనకి సో ద ప్రికాషన్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాం. దీస్ ఆర్ ద ప్రికాషన్స్. సో దీంట్లో ఇన్ని పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు. మీరు 2 మార్క్స్ ఇచ్చినప్పుడు సో ఎనీ 4 పాయింట్స్ రాస్తే సరిపోతుందండి. డన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ద నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ మెటీరియల్స్ రిక్వైర్డ్ టు వెరిఫై ద ఫారడేస్ లా అండ్ ప్రికాషన్స్. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ద ఫారడేస్ లా ఎప్పుడైతే ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో సో అది కరెంట్ ని ఇండ్యూస్ చేస్తుంది. ద చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూసెస్ ద కరెంట్. సో దానికి సంబంధించిన ల్యాబ్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అన్న, ఇక్కడ రాసుకోండి, ఇందాక రాసిన కదా. సో ఇంకొకటి ద ఫారడేస్ లాకి సంబంధించి ద ల్యాబ్ యాక్టివిటీ, ఏం లేదు, జస్ట్ మీ ఓన్ వర్డ్స్ లో రాయవచ్చు అవన్నీ కూడా. ద ఫారడేస్ లాకి సంబంధించిన ల్యాబ్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్. సో ఇప్పుడు దీంట్లో మీరు తీసుకోవాల్సిన మెటీరియల్స్ ఏంటి, వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ద కాయిల్ ఆఫ్ ద ఇన్సులేటెడ్ కాపర్ వైర్, దెన్ ఏ స్ట్రాంగ్ బార్ మ్యాగ్నెట్ అండ్ దెన్ గ్యాల్వనోమీటర్. గ్యాల్వనోమీటర్ ఎందుకంటే కరెంట్ ని డిటెక్ట్ చేయడానికి, వెరీ స్మాల్ కరెంట్స్ ని కూడా గ్యాల్వనోమీటర్ డిటెక్ట్ చేస్తుంది. బేసిక్ గా మనం కరెంట్ మెజర్ చేయడానికి అమ్మీటర్ యూజ్ చేస్తాం కదా. సో అమ్మీటర్ ఏంటంటే కొన్ని పర్టికులర్ కరెంట్ వాల్యూస్ ని క్యాల్కులేట్ చేస్తుంది. సో మరీ వెరీ స్మాల్ కరెంట్స్ ని అమ్మీటర్ క్యాల్కులేట్ చేయలేదు. సో బట్ గ్యాల్వనోమీటర్ కెన్ డిటెక్ట్ ద వెరీ స్మాల్ కరెంట్స్. ఓకేనా? అండ్ దెన్ కనెక్టింగ్ వైర్స్, దెన్ కార్డ్బోర్డ్ ట్యూబ్ టు విన్ ద కాయిల్, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి స్టాండ్ ఆర్ హోల్డర్. సో ఇవి మీకు ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఫారడేస్ లా టు వెరిఫై ద ఫారడేస్ లా. అండ్ దెన్ గెస్ పేపర్ 730 నాన్న, గెస్ పేపర్ 730, రైట్? డన్. సో నో ప్రికాషన్స్, ద గ్యాల్వనోమీటర్ షుడ్ బి సెన్సిటివ్ ఇనఫ్ టు డిటెక్ట్ ద స్మాల్ కరెంట్స్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు. అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద కనెక్షన్స్ ఆర్ టైట్ అండ్ ప్రాపర్. And then the magnet should be moved quickly in and out of the coil to observe the deflection. అంటే మనం వైర్ కి దగ్గరగా, కాయిల్ కి దగ్గరగా సో మ్యాగ్నెట్ ని కొంచెం ఫాస్ట్ గా మూవ్ చేయాలి. ఓకేనా? సో అవాయిడ్ జెగ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ మోషన్ వైల్ మూవింగ్ ద మ్యాగ్నెట్. ఓకేనా? సో కొంచెం మళ్ళీ జిగ్జాగ్ మోషన్ లో కాకుండా కొంచెం ప్రాపర్ గా ఇది తీసుకొచ్చారు కాయిల్ దగ్గరికి, సో మళ్ళీ అవి దగ్గరికి తీసుకొచ్చారు, మళ్ళీ అవి. సో అట్లా కొంచెం ప్రాపర్ మోషన్ లో మనం మ్యాగ్నెట్ ని మూవ్ చేయాలి. అండ్ కీప్ ద కాయిల్ స్టడీ అండ్ ఫిక్స్డ్ డ్యూరింగ్ ద ఎక్స్పెరిమెంట్. కాయిల్ ని మూవ్ చేయకూడదు. So keep the external magnetic materials away to avoid the interference, and then handle the galvanometer carefully to prevent the damage. So ivi manaki precautions, and these are the materials required to verify the Faraday's law. Clear anala? This is the 5th question, 2 marks question lo. So ante ippadi varaku manam chesina questions anni kuda so ee lab activity based questions lo nunchi part of the questions, ante ee materials required vaatni
ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్గా అడిగే ఛాన్స్ ఉంది. సో ఇవి కాకుండా ఫాస్ట్గానే వెళ్దాను నేను. సో ఇవి కాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి సో లిస్ట్ ద పార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ జనరేటర్. సో ఎలక్ట్రిక్ జనరేటర్ డయాగ్రామ్ చూసుకోనా, డీసీ మోటార్, ఎలక్ట్రిక్ జనరేటర్ వీటికి సంబంధించి డయాగ్రామ్స్ ఒకసారి చూసుకోండి. సో ఆల్రెడీ నిన్న మీకు 6 మార్క్ క్వశ్చన్స్లో ఇచ్చాను. సో పార్ట్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ జనరేటర్ వచ్చేసరికి సో ద ఫీల్డ్ మ్యాగ్నెట్, సో ద అమేచర్, సో రెక్టాంగులర్ కాయిల్, సో అట్నే అమేచర్ షాఫ్ట్ విచ్ ఈస్ కాల్డ్ యాక్సిల్, అండ్ దెన్ సో ద స్లిప్ రింగ్స్ ఫర్ ఏసీ జనరేటర్ అండ్ స్ప్లిట్ రింగ్ కమ్యూటేటర్ ఫర్ డీసీ జనరేటర్, అండ్ కార్బన్ బ్రషెస్ ఉంటాయి, అండ్ దెన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ లోడ్ విచ్ ఈస్, అండ్ దెన్ బేరింగ్స్ సో టు సపోర్ట్ ద రొటేషన్. అంటే మీరు పార్ట్స్ లేబుల్ చేస్తారు కదా, ఇక డెఫినెట్గా మీరు డయాగ్రామ్ నేర్చుకున్నప్పుడు పార్ట్స్ లేబుల్ చేయాలి కదా. సో ఆ లేబులింగ్ పార్ట్స్ని మీరు ఇక్కడ ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. రైట్ దెన్ కెమిస్ట్రీ మళ్ళీ అజయ్ సార్ వస్తారు నాన్న. కెమిస్ట్రీ అజయ్ సార్ వస్తారు. హలో నాన్న. జెసికా, శ్రీనివాస్, శైలు, హాయ్. నెక్స్ట్ ఫాస్ట్గా క్వశ్చన్ చేద్దాం నాన్న, మీరు చాటింగ్ ఆపండి కొద్దిసేపు. సో నెక్స్ట్ ద 7th క్వశ్చన్ చూడండి, 6th క్వశ్చన్ డన్. ద 7th క్వశ్చన్, సో రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్స్. సో ఇక్కడ ఏ స్పెరికల్ మిర్రర్స్ గురించి అయినా మీరు రాసుకోవచ్చు. సో మనకి కాన్కేవ్ మిర్రర్స్ ని ఎక్కడ యూజ్ చేస్తాం? కాన్కేవ్ మిర్రర్స్ వచ్చేసరికి వి యూజ్ దెమ్ ఇన్ వెహికల్ హెడ్ లైట్స్. కాన్కేవ్ మిర్రర్స్ వెహికల్ హెడ్ లైట్స్ లో యూజ్ చేస్తాం. అండ్ దెన్ డెంటిస్ట్లు యూజ్ చేస్తారు వెహికల్ హెడ్ లైట్స్, అండ్ దెన్ డెంటిస్ట్లు యూజ్ చేస్తారు. అండ్ దెన్ ద ఇంకెక్కడ యూజ్ చేస్తాం? షేవింగ్ మిర్రర్స్ లో కానీ, మేకప్ మిర్రర్స్ లో కానీ, షేవింగ్ మిర్రర్స్ ఆర్ ద మేకప్ మిర్రర్స్. సో వీటిలో మనం కాన్కేవ్ మిర్రర్స్ ని యూజ్ చేస్తాం కన్వర్జింగ్. సో అట్లనే ద కాన్వెక్స్ మిర్రర్ కూడా 1 or 2 యూజెస్ రాసేసేయండి. సో కాన్వెక్స్ మిర్రర్ అనగానే ద మేజర్ యూజ్ ఈజ్ రేర్ వ్యూ మిర్రర్ గా యూజ్ చేస్తాను అన్న. సో ఈ మిర్రర్స్ కేసులో 2 మార్క్స్ లో కానీ 4 మార్క్స్ లో కానీ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ పక్కా వస్తుంది. ఒకవేళ అప్లికేషన్స్ 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ లో మిస్ అయితే MCQs లో వస్తుంది. ఓకేనా? సో రేర్ వ్యూ మిర్రర్ లో మనం కాన్వెక్స్ మిర్రర్ ని యూజ్ చేస్తాం విచ్ ఈస్ ద డైవర్జింగ్ మిర్రర్. దెన్ క్లియర్. నెక్స్ట్, సో రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ ద కాన్వెక్స్ మిర్రర్ ఇన్ డే టు డే లైఫ్. సో ఇక్కడ ఆల్రెడీ రాశాను. సో కాన్వెక్స్ మిర్రర్ కి యూజెస్ ఏమున్నాయన్నా? సో రేర్ వ్యూ మిర్రర్ గా యూజ్ చేస్తాం, అండ్ వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కోసం వి యూజ్ దెమ్ ఇన్ మాల్స్ లో కానీ, లేదంటే పార్కింగ్ లాట్స్ లో కానీ. సో అక్కడ కాన్వెక్స్ మిర్రర్స్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఈ గైస్ కెన్ రైట్ ద ఆన్సర్. రైట్, రాస్తారు కదా దీనికి సంబంధించి ఆన్సర్ క్విక్ గా. సో ఇక నేను అదంతా రాయట్లేదు. సో నెక్స్ట్, మెన్షన్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఫస్ట్ సింపుల్ మైక్రోస్కోప్ అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ లో యూజ్ చేస్తాం. అట్లనే సో దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ కెమెరాస్ టు ఫోకస్ లైట్ అండ్ ఫార్మ్ క్లియర్ ఇమేజెస్ ఆన్ ద ఫిల్మ్ అండ్ ఆర్ సెన్సార్. సో ఇవి మీకు కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్ యొక్క యూజెస్ నాను. డెఫినెట్ గా ఈ యూజెస్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నేర్చుకోండి. ఓకేనా? 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ లో, లేదు అంటే MCQ క్వశ్చన్స్ లో డెఫినెట్ గా వస్తాయి క్వశ్చన్స్. రైట్, డన్. నెక్స్ట్, ఇది అయిపోయిందా? దీని తర్వాత సో ద క్వశ్చన్ నెంబర్ 10 చూడండి, గివ్ యూజెస్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్. సో దీంట్లో మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ యూజెస్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్ అని అడుగుతారు. సెమీ కండక్టర్స్ ని మనం డయోడ్స్ లో యూజ్ చేస్తాం ఫర్ రెక్టిఫికేషన్, ఫర్ కన్వర్టింగ్ AC టు DC. అట్లనే దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ ట్రాన్సిస్టర్స్. అంటే ప్రీవియస్ ఇయర్ లో ఒకసారి అడిగారు నాన్న ఈ క్వశ్చన్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే విల్ నాట్ ఆస్క్. మనకి మెటల్స్ అండ్ ఇన్సులేటర్స్ మీదే ఉంటాయి, సెమీ కండక్టర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగారు. సో యూజ్డ్ ఇన్ డయోడ్స్ ఫర్ రెక్టిఫికేషన్, అండ్ ట్రాన్సిస్టర్స్ లో ఫర్ యాంప్లిఫికేషన్ అండ్ స్విచ్చింగ్ యూజ్ చేస్తారు. అట్లనే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ICs లో ఇన్ కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తారు. అండ్ దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ LEDs. ఈ పాయింట్ ఇంపార్టెంట్, LEDs లో యూజ్ చేస్తారు. అట్లనే సోలార్ సెల్స్ లో కూడా వీ కెన్ యూజ్ ద సెమీ కండక్టర్స్. అట్లే ద ఫోటో డయోడ్స్ అండ్ సెన్సార్స్ ఫర్ లైటింగ్ అండ్ డిటెక్షన్. ఓకేనా? సో ఇవి ద కంప్లీట్ థియరీ క్వశ్చన్స్ నాన్న. 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మీరు ఇప్పుడు ఏవైతే చూసారో ఇవన్నీ కూడా. వాయిస్ నాట్ క్లియరా? వాయిస్ క్లియరే ఉంది కదా నాన్న. ఇప్పుడు ఓకేనా? వాయిస్ క్లియర్ లేదా? సరే మీ వాల్యూమ్ చెక్ చేసుకున్నాను, ఫుల్ వాల్యూమ్ పెట్టండి. ఫ్రమ్ మై సైడ్ ద ఆడియో ఇస్ క్లియర్. సార్ చెక్ చేస్తాను. ఫ్రమ్ మై సైడ్ ద ఆడియో ఇస్ క్లియర్. రైట్, డన్. నెక్స్ట్, సో ఇవి మీకు ద సెమీ కండక్టర్ యొక్క యూజెస్ నాన్న. నెక్స్ట్, మెన్షన్ ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్ యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. సో ఓమిక్ కండక్టర్స్ అంటే విచ్ ఒబే ద ఓమ్స్ లా.
నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే విచ్ డు నాట్ ఒబే ద ఓమ్స్ లా అన్న. సో ఇక్కడ మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసే ఓమిక్ కండక్టర్స్ ఏంటి? ద కాపర్ వైర్, సో విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ హౌస్ హోల్డ్ వైరింగ్. అట్లనే ద నిక్రోమ్ వైర్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ హీటర్స్ లో కానీ, గీజర్స్ లో కానీ, ఎలక్ట్రికల్ ఐరన్స్ లో కానీ, ఐరన్ బాక్స్ లో కానీ యూజ్ చేసే నిక్రోమ్ వైర్ ని సో వీ కాల్ ఇట్ యాజ్ ఓమిక్ కండక్టర్ ఓన్లీ. అట్లనే నానోమిక్ కండక్టర్స్ వచ్చేసరికి విచ్ డు నాట్ ఒబే ద ఓమ్స్ లా, రైట్? సో దెన్ డయోడ్ కేసులో మనం నానోమిక్ కండక్టర్స్, అట్లనే ఫిలమెంట్ ల్యాంప్ బల్బ్ కేసెస్ లో, అండ్ ట్రాన్సిస్టర్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ డివైసెస్. సో ఇవి మీకు అంటే నానోమిక్ కి మీరు డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, ఇట్లా ఫిలమెంట్ బల్బ్ వీటిని గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా, రైట్? సో అట్లే మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇవి కూడా అడగవచ్చు. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఓమిక్ కండక్టర్స్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటారు. ఓమిక్ కండక్టర్స్ అంటే విచ్ ఒబేస్ ద ఓమ్స్ లా, నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే విచ్ డు నాట్ ఒబే ద ఓమ్స్ లా. అట్లనే ఓమిక్ కండక్టర్స్ లో వి వర్సెస్ ఐ కర్వ్ స్ట్రైట్ లైన్ ఉంటుంది. సో నాన్ ఓమిక్ కండక్టర్స్ లో వి వర్సెస్ ఐ లైన్, వి వర్సెస్ ఐ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ ఉండదు. ఓకేనా, రైట్? సో వాట్స్ ద యూజ్ ఆఫ్ స్లిప్ రింగ్ ఇన్ అన్ ఏసీ మోటార్? సో ఏసీ మోటార్ లో స్లిప్ రింగ్ యొక్క యూజెస్ ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్, మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ లో పక్కాగా వచ్చే క్వశ్చన్. సో స్లిప్ రింగ్స్ ఆర్ యూజ్డ్ టు మెయింటైన్ కంటిన్యూస్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ బిట్వీన్ ద రొటేటింగ్ కాయిల్ ఆర్మేచర్ కి అండ్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ కి. సో కంటిన్యూస్ కాంటాక్ట్ ఉంచడానికి మనం స్లిప్ రింగ్స్ ని యూజ్ చేస్తాం. దే అలో ద ఏసీ కరెంట్ టు ఫ్లో ఇన్ టు ద రొటేటింగ్ కాయిల్ వితౌట్ ట్విస్టింగ్ ఆర్ బ్రేకింగ్ ద కనెక్టింగ్ వైర్స్. ఓకేనా, సో ఎన్షూరింగ్ స్మూత్ అండ్ కంటిన్యూస్ రొటేషన్ ఆఫ్ ద మోటార్. అంటే మీకు ఆల్రెడీ స్లిప్ రింగ్స్ గురించి తెలుసు, బట్ దాన్ని ఆన్సర్ రాసేటప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ లో డెఫినెట్ గా మీరు ఫిజిక్స్ టర్మ్స్ యూజ్ చేసి రాయాలి. ఓకేనా, సో డెఫినెట్ గా ఫిజిక్స్ టర్మ్స్ అంటే ఈ విధంగా టర్మినాలజీ ప్రాపర్ గా యూజ్ చేస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. మీ ఓన్ వర్డ్స్ లో రాశారనుకోండి కొన్ని క్వశ్చన్స్ కి, 2 మార్క్స్ క్వశ్చన్స్ కి, సో మీకు ఫుల్ మార్క్స్ రావు, అక్కడ ఒక హాఫ్ మార్క్ 1 మార్క్ కట్ చేస్తారు. కానీ అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో 2 అప్లికేషన్స్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ మోటార్. ఎలక్ట్రిక్ మోటార్ ని మనం డే టు డే లైఫ్ లో చాలా డివైసెస్ లో యూజ్ చేస్తాం. సో ఫ్యాన్ లో కావచ్చు, లేదంటే గ్రైండర్స్ లో, మిక్సీస్ లో కావచ్చు, వాషింగ్ మిషన్ లో, ఎలక్ట్రికల్ వెహికల్స్ లో, సో దెన్ రిఫ్రిజిరేటర్స్, ఇండస్ట్రియల్ మిషన్స్, ఎలివేటర్స్, సో హెయిర్ డ్రైయర్స్. సో ఇట్లా వీటిలో ఎనీ 4 యూజెస్ రాస్తే సరిపోతుంది ఎలక్ట్రిక్ మోటార్స్ కి సంబంధించి. ఓకేనా, సో ఇది ఒక 2 మార్క్ క్వశ్చన్ అన్న మీకు. అదే విధంగా నెక్స్ట్, మెన్షన్ 2 యూజెస్ ఆఫ్ ద సోలనాయిడ్. సో సోలనాయిడ్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ బెల్స్ to produce the motion for ringing, and they are also used in electromagnetic relays to switch circuits automatically. సో ఈ ఒక్కసారి నోట్ చేసుకున్నాను, మీకు ఈ సోలనాయిడ్ యొక్క యూజెస్ కూడా ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్స్ లో అడిగితే యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్. రైట్, డన్, రైట్ నాన్న. ఏ క్వశ్చన్ నాన్న వివేక్? అగైన్ ఎక్స్ప్లెయిన్ విచ్ క్వశ్చన్ నాన్న? ఇథనాల్ యూజెస్, ఇథనాయిక్ యాసిడ్ యూజెస్, ఇవన్నీ కూడా మీకు అజయ్ సార్ చెప్తారు అన్న, నేను కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఓకేనా? ఆడియో ఇంకా క్లియర్ ఉందా? డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న. సో డస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ చేంజ్ ఇన్ వాటర్ అండ్ వై? సో మనకి ఫోకల్ లెంత్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్స్ చేంజ్ అవ్వదన్న మీడియం తో పాటు. సో బట్ ద లెన్స్ కేసెస్ లో ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుంది సరౌండింగ్ మీడియం ని బట్టి. సో ఇక్కడ నో ఫోకల్ లెంత్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ డస్ నాట్ చేంజ్ ఇన్ వాటర్. సో వాటర్ లో ప్లేస్ చేసినప్పుడు మీరు మిర్రర్స్ యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ అవ్వదు. సో రీజన్ ఏంటి అని అంటే, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో మీకు ఇది ఆల్రెడీ రిలేషన్ తెలుసు కదా, ద ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2f, లేదంటే ద ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు r/2. సో కాబట్టి విచ్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద మిర్రర్ ఇట్ సెల్ఫ్. ఓకేనా, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ సో డస్ నాట్ డిపెండ్ ఆన్ ద సరౌండింగ్ మీడియం. గుర్తుపెట్టుకున్నానా, రిఫ్లెక్షన్ అన్నది సరౌండింగ్ మీడియం మీద డిపెండ్ అవ్వదు, బట్ రిఫ్రాక్షన్ అన్నది డిపెండ్స్ ఆన్ ద సరౌండింగ్ మీడియం. ఓకేనా, సో like air or water, since mirrors work on the law of reflection and reflection is independent of the refractive index, so the focal length remain same. Okay, so ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్ లో స్పెరికల్ మిర్రర్స్ యొక్క ఫోకల్ లెంత్ మీరు ఏ మీడియంలో ప్లేస్ చేసినా చేంజ్ అవ్వదు, బట్ స్పెరికల్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుంది మీడియంని బట్టి. ఓకేనా, డన్ అన్న. సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ కాంకేవ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద రేర్ వ్యూ మిర్రర్? సో కాంకేవ్ మిర్రర్ మన రేర్ వ్యూ మిర్రర్, జనరల్ గా మన రేర్ వ్యూ మిర్రర్ యూజ్ చేసేది ఏంటిది? కాన్వెక్స్ మిర్రర్. ఎందుకు? ఫర్ వైడ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కోసం.
బట్ కాన్కేవ్ మిర్రర్ ఎక్కువ కన్వర్జింగ్ నేచర్ ఉంటుంది. సో ఇఫ్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ రేర్ వ్యూ మిర్రర్, సో ఇట్ ఫార్మ్స్ ఇన్వర్టెడ్ ఇమేజెస్. మనకి కాన్వెక్స్ మిర్రర్ అయితే వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫార్మ్ చేస్తుంది, బట్ కాన్కేవ్ మిర్రర్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫార్మ్ చేస్తుంది. అంటే వెహికల్స్ రివర్స్ లో కనిపిస్తుంటాయి మనకి, ఓకేనా. సో అట్లనే ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఈ స్మాల్. కాన్వెక్స్ మిర్రర్ కి ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉంటుంది అన్న, కాన్కేవ్ మిర్రర్ కి ఫీల్డ్ ఆఫ్ వ్యూ తక్కువ ఉంటుంది, ఓకేనా. సో ఫ్యూయర్ ఆబ్జెక్ట్స్ కెన్ బి సీన్ బిహైండ్. ద ఇమేజ్ సైజ్ చేంజెస్ విత్ డిస్టెన్స్, సో మేకింగ్ ద డిస్టెన్స్ జడ్జ్మెంట్ డిఫికల్ట్. సో ఇవి మీకు కాన్కేవ్ మిర్రర్ రేర్ వ్యూ మిర్రర్ గా యూజ్ చేయడం వల్ల సో కలిగే ప్రాబ్లమ్స్, ఓకేనా. డన్ గైస్, రైట్. 12th క్వశ్చన్, ఏది 12th క్వశ్చన్ నాన్న వివేక్? 12th క్వశ్చన్ లో స్లిప్ రింగ్ నాన్న. స్లిప్ రింగ్ యూజెస్ మీరు ఆల్రెడీ ఏసీ జనరేటర్లు నేర్చుకున్నారు కదా. స్లిప్ రింగ్ అన్నది సో ఆర్మేచర్ కి అండ్ మోటార్ కి, ద ఆర్మేచర్ కి అండ్ రొటేటింగ్ కాయిల్ కి మధ్యలో, ఎక్స్టర్నల్ సర్క్యూట్ కి మధ్యలో, సో ఇట్ మేక్స్ అ కనెక్షన్, ఓకేనా. సో ఇట్ మేక్స్ అ కంటిన్యూస్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ బిట్వీన్ ద రొటేటింగ్ కాయిల్. ఈ రొటేటింగ్ కాయిల్ ఉంటుంది కదా దాంట్లో ఆర్మేచర్, సో ఆ రొటేటింగ్ కాయిల్ కి అండ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ కి సో మధ్యలో కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంది అన్న, ఓకేనా. సో దే అలౌ ద ఏసీ కరెంట్ టు ఫ్లో ఇన్ టు ద రొటేటింగ్ కాయిల్ వితౌట్ ట్విస్టింగ్ ఆర్ బ్రేకింగ్ ద కనెక్టింగ్ వైర్స్. సో అది ఒకసారి ఇటువైపు టర్న్ అవుతుంది, ఒకసారి ఇటువైపు టర్న్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే కరెంట్ అనేది డైరెక్ట్ గా ఆర్మేచర్ కాయిల్లోకి స్లిప్ రింగ్స్ ద్వారా పాస్ అవుతుంది. అదే దాని మేజర్ యూజ్ నాన్న, ఓకేనా. నెక్స్ట్ 16th అయిపోయిందా మనకి. 17th క్వశ్చన్ చూడండి క్విక్గా. వాట్ ఇఫ్ స్పెరికల్ మిర్రర్స్ ఆర్ నాట్ ఇన్వెంటెడ్? సో స్పెరికల్ మిర్రర్స్ లేకపోతే మనకి డిఫరెంట్ ఫీల్డ్స్ లో అప్లికేషన్స్ అన్నీ జరగవు. లైక్ ఇప్పుడు కాన్కేవ్ మిర్రర్స్ లేవనుకోండి, సో కాన్వెక్స్ మిర్రర్ లేకపోతే దేర్ ఆర్ నో రేర్ వ్యూ మిర్రర్స్. అట్లనే నో ఎఫెక్టివ్ హెడ్ లైట్స్ అండ్ టార్చెస్. కాన్కేవ్ మిర్రర్స్ ని మనం హెడ్ లైట్స్ లో యూజ్ చేస్తాం. అసలు మిర్రర్సే లేకపోతే సో వెహికల్ హెడ్ లైట్స్ లో ప్రాబ్లం అవుతుంది అండ్ టార్చెస్ లో. అట్లనే సో మేకప్ మిర్రర్స్ కానీ షేవింగ్ మిర్రర్స్ లో కాన్కేవ్ మిర్రర్స్ యూజ్ చేస్తాం. అండ్ నో సోలార్ కుక్కర్స్ ఆర్ ఫర్నేజెస్ యూజింగ్ మిర్రర్స్. కాన్కేవ్ మిర్రర్ ని మనం సోలార్ కుక్కర్స్ ఆర్ సోలార్ ఫర్నేజెస్ లో యూజ్ చేస్తాం. సో ఆ మిర్రర్సే లేకపోతే సో అవి ఉండవు. సో అట్లే మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డెంటిస్ట్ యూజ్ ద కాన్కేవ్ మిర్రర్. సో డెంటిస్ట్ యూజ్ చేసే కాన్కేవ్ అంటే మనకి మేజర్ గా సో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయని రాయాలి మీరు. స్పెరికల్ మిర్రర్స్ లేకపోతే వాటి యూజెస్ ఏవైతే ఉన్నాయో ఆ యూజెస్ అన్ని జరగవు అంతేగా, ఓకేనా. ఆ పాయింట్స్ మీరు రాయాలి నాన్న. క్లియర్, డన్. నెక్స్ట్, సో ఇది మీకు 17th క్వశ్చన్. సో ఇక 18th క్వశ్చన్కి వచ్చేసరికి ఈజ్ ద ఫోకల్ లెంత్ సేమ్ ఇన్ ఆల్ మీడియా. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఇప్పుడే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఫోకల్ లెంత్ అన్నది స్పెరికల్ మిర్రర్స్ కి అన్ని మీడియంస్ లో సేమ్ ఉంటుంది. ఫోకల్ లెంత్ అన్నది స్పెరికల్ మిర్రర్స్ కి అన్ని మీడియంస్ లో సేమ్ ఉంటుంది. బట్ ఫర్ లెన్సెస్ ఫోకల్ లెంత్ చేంజెస్ విత్ అ మీడియం. మీడియం చేంజ్ అయితే ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుంది. సో అది ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ లో డిస్కస్ చేద్దాం, రైట్. ఇక్కడ వరకు క్లియర్. ఇది 18th క్వశ్చన్, డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో వాట్ హ్యాపెన్స్ వెన్ లైట్ పాసెస్ త్రూ కర్వ్డ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్? సో కర్వ్డ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ద్వారా లైట్ పాస్ అయితే సో వాట్ హ్యాపెన్స్? సో ద లైట్ అండర్ గోస్ రిఫ్రాక్షన్. అంతేనా? మనకు ఫస్ట్ కర్వ్డ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటే ఏంటన్నా లెన్స్ అనమాట. కాన్కేవ్ లెన్స్ కానీ కాన్వెక్స్ లెన్స్ కానీ. సో లైట్ అన్నది లెన్స్ ద్వారా పాస్ అయినప్పుడు సో ఇట్ అండర్ గోస్ ద రిఫ్రాక్షన్ ఫినామినా. సో డ్యూ టు ద కర్వ్డ్ షేప్ ద రేస్ ఎయిదర్ కన్వర్జ్ ఆర్ డైవర్జ్. కాన్వెక్స్ లెన్స్ అయితే లైట్ కన్వర్జ్ చేస్తుంది అండ్ కాన్కేవ్ లెన్స్ అయితే లైట్ ని డైవర్జ్ చేస్తాయి, ఓకేనా. సో దిస్ బెండింగ్ ఆఫ్ లైట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్, ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇస్తారు, కర్వ్డ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ అంటారు. కర్వ్డ్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ ఆర్ నథింగ్ బట్ ద లెన్స్ నాన్న. ఈ కాన్కేవ్ లెన్స్ అవ్వచ్చు లేదంటే కాన్వెక్స్ లెన్స్ అవ్వచ్చు. సో అట్లే ప్లేనో కాన్కేవ్, ప్లేనో కాన్వెక్స్ ఇవి కూడా ఉంటాయి. బట్ మన సిలబస్ లో అవి అవసరం లేదు మనకి, రైట్. క్లియర్, డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద 20th క్వశ్చన్. వై కాన్వెక్స్ లెన్స్ పవర్ ఈస్ పాజిటివ్ అండ్ కాన్కేవ్ లెన్స్ పవర్ ఈస్ నెగటివ్? సో మీకు ఏం చెప్పాను, ద పవర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫోకల్ లెంత్. ద పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు 1/f. అవునా? సో కాన్కేవ్ లెన్స్ కి కాన్వెక్స్ లెన్స్ హ్యావ్ ద ఫోకల్ లెంత్ పాజిటివ్. Convex lens have the focal length positive and then the concave lens have focal length negative. So convex lens ki focal length positive undi kabatti the power kuda positive avutadi. Atlane the concave lens ki focal length negative undi kabatti so the power also will be
నెగిటివ్ నాన్న. ద పవర్ ఆల్సో విల్ బికమ్ నెగిటివ్. సో అందుకనేసి కాన్కేవ్ లెన్స్ కి పవర్ నెగిటివ్ ఉంటుంది, కాన్వెక్స్ లెన్స్ కి పవర్ పాజిటివ్ ఉంటుంది. లేదంటే మీరు ఇలా కూడా రాయొచ్చు, యాజ్ ద పవర్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ డైవర్జెన్స్. సో ద కాన్వెక్స్ లెన్స్ ఆర్ ద కన్వర్జింగ్ ఇన్ నేచర్. ద కాన్వెక్స్ లెన్స్ ఆర్ ద కన్వర్జింగ్ ఇన్ నేచర్. అందుకనేసి వాటి పవర్ పాజిటివ్ ఉంటుంది. అలానే సో ద కాన్కేవ్ లెన్స్ ఆర్ డైవర్జింగ్ ఇన్ నేచర్. సో అందుకనేసి వాటి యొక్క పవర్ నెగిటివ్ ఉంటుంది. సో ఇలా రాసిన ఓకే డన్. సో ఇవి మీకు ద ఇంపార్టెంట్ పాయింట్స్ నా. నెక్స్ట్ ద క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. సో వాట్ ఇఫ్ సీలియరీ మజిల్స్ ఫెయిల్? సీలియరీ మజిల్స్ మనకి ఏం చేస్తాయి నాన్న? సో ద పవర్ ఆఫ్ అకామిడేషన్, అంటే మనం దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ ని దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ ని అబ్జర్వ్ చేయడానికి సీలియరీ మజిల్స్ అడ్జస్ట్ చేసుకుంటాయి, అంతేనా? సో అడ్జస్ట్ చేయడం వల్ల ఫోకల్ లెంత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. మన ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, ఓకేనా? సో ఇఫ్ ద సీలియరీ మజిల్స్ ఫెయిల్ అయినాయి అనుకోండి, అప్పుడు ద ఐ కెనాట్ చేంజ్ ద షేప్ ఆఫ్ ద లెన్స్, రైట్? అట్లే యాజ్ ఎ రిజల్ట్ ద అకామిడేషన్ ఈజ్ లాస్ట్. అంటే మనం దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ ని అండ్ దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ ని చూడడానికి సో ఐస్ ని రిలాక్స్ చేయడం కానీ లేదంటే కాంట్రాక్ట్ చేయడం కానీ చేయడం జరగదన్నమాట, ఓకేనా? సో నౌ ద పర్సన్ మే హ్యావ్ డిఫికల్టీ ఇన్ సీయింగ్ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. సో దిస్ కండిషన్ ఈస్ కామన్లీ అసోసియేటెడ్ విత్ ద ప్రెస్బయోపియా. సీలియరీ మజిల్స్ ఫెయిల్ అవ్వడం అన్నది సో ఇట్స్ అ ప్రెస్బయోపియా డిఫెక్ట్. ఓల్డ్ పీపుల్స్ లో వస్తుంది మోస్ట్లీ, ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్న. ఇలా వాట్ ఇఫ్ క్వశ్చన్స్ అని అడుగుతారు. వాట్ ఇఫ్ సీలియరీ మజిల్స్ ఫెయిల్? వాట్ ఇఫ్ కాంకేవ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ద రేర్ వ్యూ మిర్రర్స్? వాట్ ఇఫ్ ద మిర్రర్స్ ఆర్ నాట్ ఇన్వెంటెడ్? సో వాట్ ఇఫ్ ఇట్లా మీకు డిఫరెంట్ క్వశ్చన్స్, వాట్ ఇఫ్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతుంటారు ఎగ్జామినేషన్ లో, రైట్? డన్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్. సో ద 22nd క్వశ్చన్ చూడండి. సెషన్ లో ఉన్న వాళ్ళంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి అన్న. లైక్ ద సెషన్ అండ్ డౌన్లోడ్ ద నోట్స్. మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో నోట్స్ ఉంది. 2 మార్క్స్ 4 మార్క్స్ 6 మార్క్ క్వశ్చన్స్. ఆ నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మినిట్ రివిజన్ కి యూజ్ అవుతాయి మీకు, ఓకేనా? డన్. సో వాట్ ఇఫ్ ఐ లెన్స్ కెనాట్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్? మళ్ళీ సేమ్ క్వశ్చన్. సో అంటే సీలియరీ మజిల్స్ వర్క్ అవ్వకపోతే ఫోకల్ లెంత్ ని అడ్జస్ట్ చేసుకోలేము. మళ్ళీ అదే క్వశ్చన్ ని కొంచెం ట్విస్ట్ చేసి అడిగారు. వాట్ ఇఫ్ ఐ లెన్స్ కెనాట్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్? సో ఇఫ్ ఐ లెన్స్ కెనాట్ అడ్జస్ట్ ద ఫోకల్ లెంత్, దెన్ ద ఐ లాసెస్ ఇట్స్ ఎబిలిటీ ఆఫ్ ద అకామిడేషన్, ఓకేనా? Then it cannot focus clearly on the objects at different distances. So near objects appear blurred, and this condition is commonly related with presbyopia. Iga same point. Inta mundu question ee question same. What if ciliary muscles fail? Ledante what if eye lens cannot adjust the focal length? So ee questions rendu kuda same, వాటికి మీరు సేమ్ ఆన్సర్ రాయొచ్చు. బట్ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ వేలో అడిగారు అంతే, రైట్? సో అట్లే వై డస్ స్కై సమ్ టైమ్స్ అపియర్ వైట్? ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అన్న. మీరు హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లో ఈ అట్మాస్ఫిరిక్ రిఫ్రాక్షన్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, సో డిస్పర్షన్ ఫినామినా, సో ఈ క్వశ్చన్స్ ని జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? సో సన్సెట్ సన్ రైజ్ క్వశ్చన్ కానివ్వండి, లేదంటే టిండాల్ ఎఫెక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కానివ్వండి, సో ఇట్లా సన్ అపియర్స్ వైట్ క్వశ్చన్స్ కానివ్వండి, ట్రాఫిక్ సిగ్నల్స్ లో రెడ్ కలర్ లేదంటే డేంజర్ సిగ్నల్స్ లో రెడ్ కలర్ ఎందుకు యూజ్ చేస్తారు, స్ట్రీట్ లైట్స్ ఎల్లో కలర్ లో ఎందుకు ఉంటాయి, ఇలాంటి రీజనింగ్ క్వశ్చన్స్ ని 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ లో అడుగుతుంటారు, ఓకేనా? సో ఆ క్వశ్చన్స్ ప్రాపర్ గా అన్ని ఒకసారి ఒక దగ్గర చూసుకోండి. అవే సీలియరీ మజిల్స్ ఏనా అంటే ఐ నుండి ఇంకేమైనా వస్తాయంటే సీలియరీ మజిల్స్ ఒకటి చూసుకున్నాను. సీలియరీ మజిల్స్ పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటే ఏంటి, ద లీస్ట్ డిస్టెంట్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అంటే ఏంటి, ప్రెస్బయోపియా ఇంతకుముందు చెప్పాను చూడండి, ప్రెస్బయోపియా బేస్డ్ కాన్సెప్ట్స్. ఇంకోటి మీకు ఎంసీక్యూ క్వశ్చన్స్ లో పుపిల్ అండ్ ఐరిస్ వాటికి రిలేషన్, అంటే పుపిల్ ఐరిస్ పార్ట్స్ ఆఫ్ ద ఐ ఉన్నాయి కదా, పుపిల్ ఐరిస్ సీలియరీ మజిల్స్ కార్నియా, వీటికి సంబంధించి కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఐలో క్వశ్చన్స్ రావచ్చు మేడం, ఓకేనా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చూడండి. ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చన్. మీరు 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒక 3 to 4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. సో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక 6 పాయింట్స్ ఉండేటట్టు చూసుకున్నాను. సో ద స్కై sometimes appears white because due to the scattering of light by larger particles like dust, smoke, water droplets in the atmosphere. సో ఇక్కడ మీరు ఇలాంటి థియరీ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఏం చేయండి అంటే ఏవైతే కీ వర్డ్స్ ఉన్నాయో ఆ కీ వర్డ్స్ కింద అండర్లైన్ చేయండి, ఓకేనా? ఇప్పుడు స్కాటరింగ్ ఆఫ్ లైట్ బై లార్జర్ పార్టికల్స్ అన్నది ఇక్కడ కీవర్డ్ ఈ క్వశ్చన్ కి, కాబట్టి దాన్ని అండర్లైన్ చేయండి, ఓకేనా? సో నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. నార్మల్లీ ద స్కై లుక్స్ బ్లూ కలర్ డ్యూ టు ద
Rayleigh scattering. Okay, then simply scattering of the shorter wavelengths. Next, when the atmosphere contains larger particles, they scatter all wavelengths of the light equally. So this combined scattering of all colors makes the sky appear white or gray. సో ఇక్కడ నుంచి స్కై బ్లూ కలర్ లో ఎందుకు ఉంటుంది అండ్ స్కై కొన్నిసార్లు వైట్ కలర్ లో ఎందుకు ఉంటుంది, ఈ టూ క్వశ్చన్స్ జాగ్రత్తగా చూసుకోండి. బ్లూ కలర్ లో ఎందుకు ఉంటుంది, డ్యూ టు ద రేలే స్కాటరింగ్, లేదంటే సింప్లీ స్కాటరింగ్ ఆఫ్ ద లైట్. షార్టర్ వేవ్ లెన్స్ లైక్ బ్లూ, ఇండిగో ఇవి ఎక్కువ స్కాటర్ అవుతుంటాయి కాబట్టి మనకి స్కై జనరల్ గా బ్లూ కలర్ లో కనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు వైట్ కలర్ లో ఎందుకు కనిపిస్తుంది అంటే ఎక్కువ డస్ట్ పార్టికల్స్, లార్జర్ పార్టికల్స్ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు లైట్ అన్నది అన్ని వేవ్ లెన్స్ ని ఈక్వల్ గా స్కాటర్ చేస్తుంది, అప్పుడు మనకి స్కై అన్నది వైట్ కలర్ లో కనిపిస్తుంది. సో ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇంపార్టెంట్. కానీ ఇలా రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ రాసేటప్పుడు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోండి. సో మీ ఆన్సర్ లో కీవర్డ్స్ ని అండర్లైన్ చేయండి డనా. సో ఇది 23rd క్వశ్చన్. సో 24 చూడండి, వై ఆర్ స్ట్రీట్ లైట్స్ yellow ఇన్ కలర్. ఆల్రెడీ మనం నిన్న కూడా ఈ క్వశ్చన్ ని డిస్కస్ చేసాం. సో ద స్ట్రీట్ లైట్స్ ఆర్ yellow ఇన్ కలర్ బికాస్ సో ద yellow light has the longer wavelength and then undergoes less scattering in the atmosphere. So ఈ పాయింట్స్ ని మీరు అండర్లైన్ చేయాలి. ఇట్ హ్యాస్ లాంగర్ వేవ్ లెంత్ అండ్ ఇట్ గోస్ లెస్ స్కాటరింగ్. ఓకేనా. సో నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏం రాస్తారు, ఇట్ కెన్ ట్రావెల్ లాంగర్ డిస్టెన్సెస్. ద yellow light can travel longer distances through fog, dust and rain. So and it provides better visibility in adverse weather conditions like raining కానివ్వండి, fog conditions లో కూడా. So it gives a better visibility. And then it causes less glare compared to white or blue light. సో అంటే మనకి గ్లేర్ అంటే ఏంటంటే కొంచెం డీవియేషన్ అనమాట. సో డీవియేషన్ అనేది తక్కువ ఉంటుంది ఈ కలర్స్ కి. రైట్, డన్. నాన్న ఇప్పుడు చెప్పేది నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మళ్ళీ కెన్ ఎనీబడి టెల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటున్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏనా. 24th క్వశ్చన్. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి. సో వాట్ ఇఫ్ బుక్ ఈస్ ప్లేస్డ్ క్లోజర్ దాన్ ద 25 సెంటీమీటర్స్. జనరల్ గా ఫర్ ఏ నార్మల్ ఐ లేదంటే హెల్తీ ఐకి ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఈస్ 25 సెంటీమీటర్స్. సో మనకి ఐకి 25 సెంటీమీటర్స్ కంటే ఇంకా ముందు ఆబ్జెక్ట్స్ ని ప్లేస్ చేస్తే సో ఆబ్జెక్ట్స్ బ్లర్డ్ కనిపిస్తాయి. ఓకేనా. ఏ బుక్ ఈస్ ప్లేస్డ్ క్లోజర్ దాన్ 25 సెంటీమీటర్స్. సో ద ఐ హ్యాస్ టు స్ట్రెయిన్ మోర్ టు ఫోకస్ ఆన్ ద ఆబ్జెక్ట్ and the ciliary muscle cannot adjust the lens sufficiently and the image is not formed clearly on the retina so that the book looks blurred. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 2 మార్క్స్ లో అడిగినప్పుడు సో ఆబ్జెక్ట్స్ బ్లర్డ్ గా కనిపిస్తాయి. ఓకేనా. సిలియరీ మజిల్స్ పవర్ ఆఫ్ అకామిడేషన్ ని లేదంటే ఫోకల్ లెంత్ ని చేంజ్ చేసి అడ్జస్ట్ చేసుకోలేవు. కానీ అప్పుడు ఆబ్జెక్ట్స్ అనేవి బ్లర్డ్ కనిపిస్తాయి. రైట్ అన్న, క్లియర్. సో ఇది మీకు 25th క్వశ్చన్. ఓకే, డన్. సో వై స్కై లుక్స్ డార్క్ టు ఆస్ట్రోనాట్. సి స్కై క్వశ్చన్ లో మీకు 3 క్వశ్చన్స్ ఏంటన్నా. ఒకటి ద ఫస్ట్ వన్, వై స్కై అపియర్స్ బ్లూ ఇన్ కలర్, అదొక క్వశ్చన్. సమ్ టైమ్స్ వై స్కై అపియర్స్ వాట్స్ దట్ వైట్ ఇన్ కలర్. సో అది కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆస్ట్రోనాట్స్ కి స్కై డార్క్ కలర్ లో ఎందుకు కనిపిస్తుంది, ఓకేనా, ఇది ఒకటి. సో ద స్కై లుక్స్ డార్క్ ఆర్ బ్లాక్ టు అన్ ఆస్ట్రోనాట్ బికాస్ దెర్ ఈస్ నో అట్మాస్ఫియర్ ఇన్ ద స్పేస్. బేసిక్ గా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ అట్మాస్ఫియర్ లో రిఫ్రాక్షన్ వల్ల, ద రిఫ్రాక్షన్ ఫినామినా లేదంటే స్కాటరింగ్ ఫినామినా వల్ల సో ద స్కై అపియర్స్ బ్లూ, ద స్కై అపియర్స్ బ్లూ ఇన్ కలర్ ఆర్ ద స్కై అపియర్స్ వైట్ ఇన్ కలర్. ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి వైట్ లేదంటే బ్లూ కలర్. ఓకేనా. సో బట్ ఆస్ట్రోనాట్ కి పైన ఉంటాడు, అంటే అట్మాస్ఫియర్ కి పైన ఉన్నాడు కాబట్టి దేర్ ఇస్ నో అట్మాస్ఫియర్. అది మీకు కీవర్డ్. ఇక్కడ ఈ వర్డ్ మీరు అండర్లైన్ చేయాలి ఎగ్జామినేషన్ లో. సో ఇప్పుడు ఆన్ ద ఎర్త్ the sky appears blue due to the scattering of sunlight by air molecules. మనం మాట్లాడుకున్న పాయింట్. In the space there is no air or particles to scatter light. So without scattering sunlight travels in straight line and does not spread across the sky. కానీ అందుకనేసి ఆస్ట్రోనాట్ కి స్కై అన్నది డార్క్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. ఓకేనా. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, అంటే క్వశ్చన్ ని డిఫరెంట్ వేస్ లో ఎలా అడుగుతున్నారు చూడండి. రైట్, నెక్స్ట్. సో వాట్ ఇఫ్ అప్లియన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఇది ఆల్రెడీ మనం చాలా సార్లు డిస్కస్ చేసిన క్వశ్చనే. మన ఇంట్లో డొమెస్టిక్ సర్క్యూట్ లో మనం ఎప్పుడు కూడా ప్యారలల్ కనెక్షన్ ని ప్రిఫర్ చేస్తాం. సిరీస్ కనెక్షన్ ఎందుకు ప్రిఫర్ చేయం సార్ అని అంటే, సో ఆల్ ద అప్లియన్సెస్ దే గెట్ voltage gets divided. The first thing, the voltage gets divided and then so we cannot operate them individually. స్విచ్
స్విచ్ అన్నది సో ఇట్ ఈస్ డిపెండెంట్ అవుతుంటుంది. స్విచ్ కెనాట్ బి ఆపరేటెడ్ ఇండిపెండెంట్లీ, అంటే అన్ని అప్లియన్సెస్ కి ఇక సేమ్ స్విచ్ యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు ఇండిపెండెంట్ గా ఒక అప్లియన్స్ ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేయలేరు. అట్లనే సో ఇఫ్ వన్ అప్లియన్స్ డ్యామేజ్ ఆర్ ఫెయిల్స్, సో దెన్ అదర్ అప్లియన్సెస్ ఆల్సో వోంట్ వర్క్. ఎందుకంటే సిరీస్ కనెక్షన్ లో ఒకదానికి కరెంట్ పోకపోతే సో అది ఫెయిల్ అయింది అనుకోండి, సో రిమైనింగ్ అప్లియన్సెస్ కూడా కరెంట్ పోదు. కాబట్టి సో ఇఫ్ వన్ అప్లియన్స్ ఫెయిల్, మీరు అంటే డీటెయిల్ గా మీరు రాయండి అన్న, మీకు అర్థం కావడం కోసం నేను జస్ట్ ఓన్లీ కీవర్డ్స్ రాస్తున్నాను. ఇఫ్ వన్ అప్లియన్స్ ఫెయిల్స్, the remaining also won't work. Remaining will not get current or will not receive current. Okay na, remaining appliances will not receive the electric current. సో ఇవి మీకు డొమెస్టిక్ సర్క్యూట్స్ సిరీస్ లో ఎందుకు కనెక్ట్ చేయము, లేదు అంటేనేమో సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, వాట్ ఇఫ్, లేదు అంటే వై డొమెస్టిక్ సర్క్యూట్స్ లేదా హౌస్ హోల్డ్ అప్లియన్సెస్ ఎందుకు ప్యారలల్ లో కనెక్ట్ చేస్తారు. సో అట్లా మీకు ఈ క్వశ్చన్ అన్ని కూడా సేమే, వాటికి ఆన్సర్స్ వచ్చేసరికి ఈ విధంగా రాయాలి. వోల్టేజ్ సిరీస్ లో అయితే డివైడ్ అవుతుంది అండ్ అన్ని ఆపరేటర్స్ కి సేమ్ స్విచ్ ఉంటుంది, అంటే ఒకదాన్ని ఇంకో దాన్ని ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేయలేము. అండ్ ఒకటి ఫెయిల్ అయితే రిమైనింగ్ అన్ని కూడా ఫెయిల్ అవుతాయి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కరెంట్ డివైడ్ అవుతుంటది. ఓకేనా. సో ఇది మీకు సిరీస్ లో థింగ్. నెక్స్ట్ ప్యారలల్ లో చూడండి, సిరీస్ అండ్ ప్యారలల్ ఇది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ వెన్ ద లెంత్ ఇంక్రీజెస్. సో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ లో అడిగినప్పుడు ద రెసిస్టెన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద కండక్టర్, అవునా. సో ఇఫ్ ద లెంత్ ఇంక్రీజెస్, ఇఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇస్ కాన్స్టెంట్ అండ్ లెంత్ ఇంక్రీజెస్, ద రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. అట్లనే if the length of the conductor decreases, then the resistance also decreases. ఓకేనా. అట్లనే ఇక్కడ ఈ క్వశ్చన్ ని మీకు ఎఫెక్ట్ ఆన్ రెసిస్టెన్స్ వెన్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా అడుగుతారు. క్రాస్ సెక్షనల్ ఏరియాకి అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. ఏరియా ఇంక్రీజ్ అయితే ఏరియా ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుద్ది, అండ్ ఏరియా డిక్రీజ్ అయితే రెసిస్టెన్స్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. క్లియర్ నానా? క్లియర్ ఈ క్వశ్చన్. ఓకేనా. సెషన్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి అన్న అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మీకు ఒకసారి డిస్క్రిప్షన్ లో ఆల్రెడీ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే డన్. నెక్స్ట్ సో అండ్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సో వాట్ హ్యాపెన్స్ వెన్ కరెంట్ క్యారింగ్ కాయిల్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తే సో దాని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్, అది కాయిల్ అవ్వచ్చు లేదంటే ఒక స్ట్రైట్ కండక్టర్ అవ్వచ్చు. సో దాన్ని మీరు ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తారో సో అప్పుడు దాని మీద ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో వెన్ current carrying coil is placed in the magnetic field, each side of the coil experiences a magnetic force. దీనివల్ల ఏమవుతుందంటే సో ద ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఒక కాయిల్ కి ఇటువైపు అండ్ ఇటువైపు ఫోర్స్ యాక్ట్ అవడం వల్ల అది రొటేట్ అవుతుంది. ఓకేనా. సో దిస్ ప్రొడ్యూసెస్ ద టర్నింగ్ ఎఫెక్ట్ అనమాట. సో యాజ్ ఎ రిజల్ట్ ద కాయిల్ స్టార్ట్స్ రొటేటింగ్. ఈ టార్క్ అంటే ఏంటంటే నాన్న, ద రొటేషనల్ ఫోర్స్ ని టార్క్ అంటాం. సో ఇప్పుడు ఏదైనా ఒక కాయిల్ ఉందనుకోండి, ఇది కాయిల్ అనుకోండి, ఇటువైపు ఫోర్స్ కిందికి యాక్ట్ అవుతుంది, ఇటువైపు ఫోర్స్ పైకి యాక్ట్ అవుతుంది. సో అప్పుడు అది ఏమవుతుంది, రొటేట్ అవుతుంది. సో అదే ఆన్సర్ ఇక్కడ రాశాను నేను. ఒక కాయిల్ ని మీరు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తే కరెంట్ క్యారింగ్ కాయిల్ ని, దాని మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ రొటేట్స్. ఓకేనా డన్. సో చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ యూస్డ్ వేర్. సో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో సో వెన్ ఎవర్ దేర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో దెన్ దేర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ ఫ్లక్స్. సో ఎప్పుడైతే చేంజ్ ఇన్ ఫ్లక్స్ ఉంటుందో అప్పుడు మనకి కరెంట్ అన్నది ఇండ్యూస్ అవుతుంది. సో చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ డివైసెస్ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. కానీ మీకు 6 మార్క్ క్వశ్చన్స్ అండ్ ఇంతకుముందు కాన్సెప్ట్ చెప్పాను కదా. సో అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎప్పుడైతే ఒక కాయిల్లోకి ఎంటర్ అవుతున్న నెంబర్ ఆఫ్ పీ లైన్స్ చేంజ్ అవుతాయో అప్పుడు ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. ఫ్లక్స్ అంటే నెంబర్ ఆఫ్ పీ లైన్స్ ఎంటరింగ్ ద గివెన్ కాయిల్. సో ఎప్పుడైతే ఫ్లక్స్ చేంజ్ అవుతుందో అప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిందంటే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఇది మనకి ఓవరాల్ థింగ్. సో ఇప్పుడు అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్? ఎలక్ట్రిక్ జనరేటర్ లో కానీ,
which converts mechanical energy to electrical energy. So transformers లో యూజ్ చేస్తాం, which is used to increase or decrease the voltage in power transmission. సో అదే విధంగా సో ద ఇండక్షన్ కాయిల్ which produces high voltage from low voltage. అట్లనే సో ద ఇండక్షన్ స్టవ్ generates heat using induced currents, and then the electrical bell and relays work using induced magnetic effects. సో ఇది మనకి ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా 2 మార్క్స్ లో. రైట్, నెక్స్ట్ గట్టి కుప్పుల లక్ష్మి ఏమైందన్నా? బ్రేక్ అవుతుందా? వీడియో స్లో ఉందా? లేదు కదా, కరెక్టే ఉంది. సార్ సెషన్లో ఉన్న స్టూడెంట్స్ అంతా సెషన్ లైక్ చేయండి అన్న. నెక్స్ట్ సో 31st క్వశ్చన్. సో మళ్ళీ కాన్కేవ్ మిర్రర్స్ యొక్క యూజెస్ ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీన్ని మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ లో కూడా ఇవ్వచ్చు. సో కాన్కేవ్ మిర్రర్ యూజెస్ అంటే ఏం రాస్తారు? షేవింగ్ మిర్రర్స్ లో యూజ్ చేస్తాము, లేదంటే మేకప్ మిర్రర్స్ లో యూజ్ చేస్తాం, డెంటిస్ట్ కాన్కేవ్ మిర్రర్స్ యూజ్ చేస్తారు, వెహికల్ హెడ్ లైట్స్ లో యూజ్ చేస్తాం, సోలార్ ఫర్నేసెస్ ఆర్ సోలార్ కుక్కర్స్ లో కూడా కాన్కేవ్ మిర్రర్స్ ని యూజ్ చేస్తారు. సో అట్లా మీరు డిఫరెంట్ యూజెస్ ని కాన్కేవ్ మిర్రర్స్ లో లిస్ట్ చేయవచ్చు. దెన్ నెక్స్ట్ సో మెన్షన్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ లెన్సెస్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సో లెన్స్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తామన్నా, ఎవరైతే పర్సన్స్ ఐ డిఫెక్ట్ తోని సఫర్ అవుతున్నారో, సో ఐ డిఫెక్ట్ తో సఫర్ అయ్యే పర్సన్స్ దే యూజ్ ద లెన్స్. మయోపియాకి అయితే కాన్కేవ్ లెన్స్, హైపర్మెట్రోపియాతో సఫర్ అయ్యే వాళ్ళైతే కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తారు. అండ్ దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ కెమెరాస్ టు ఫోకస్ అండ్ క్యాప్చర్ ద ఇమేజెస్. ఓకేనా. నెక్స్ట్ సో ద లెన్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ మైక్రోస్కోప్స్ టు అబ్జర్వ్ వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ దే ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ టెలిస్కోప్ టు సీ ద డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. సో ఇవి మీకు ద లెన్సెస్ యొక్క యూజెస్. అందుకే మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. సో మీకు లెన్స్ లో కాన్కేవ్ లెన్స్ కి కాన్వెక్స్ లెన్స్ కి యూజెస్, అండ్ మిర్రర్స్ లో కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్ కి సంబంధించిన యూజెస్ అట్లీస్ట్ ఒక 4 యూజెస్ నోట్ చేసి పెట్టుకున్నాను. డెఫినెట్ గా క్వశ్చన్ వస్తుంది దీని మీద. ఓకే, రైట్. నెక్స్ట్ సో లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అండ్ దేర్ యూజెస్ ఇన్ కరెక్టింగ్ ఐ డిఫెక్ట్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అంటే మన సిలబస్ లో ఉన్నవి కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ని డైవర్జింగ్ లెన్స్ అంటాం, కాన్వెక్స్ లెన్స్ ని కన్వర్జింగ్ లెన్స్ అంటాం. ఓకేనా. సో వీటితో పాటు మీకు ఇక్కడ 3 అన్నారు. సో 3 టైప్స్ ఆఫ్ లెన్స్ అన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్స్ అండ్ దేర్ యూజెస్ అన్నారు కదా. సో అట్లా ఇంకొక మనకి బైఫోకల్ లెన్స్ ఉంటాయి, అండ్ దెన్ ద సిలిండ్రికల్ లెన్స్. ఓకే, వీటిని కూడా ఎక్కడ యూజ్ చేస్తామో చూడండి, ఎందుకంటే మీకు ఎంసీక్యూ క్వశ్చన్స్ లో రావచ్చు ఈ క్వశ్చన్స్. ఇక్కడ ద కాన్కేవ్ లెన్స్ మీకు అందరికీ తెలిసిందే. కాన్కేవ్ లెన్స్ ఆర్ కాల్డ్ డైవర్జింగ్ లెన్స్. సో ఎక్కడ యూజ్ చేస్తాం వీటిని? మయోపియా డిఫెక్ట్ లో యూజ్ చేస్తాం. యూజ్ టు కరెక్ట్ ద మయోపియా డిఫెక్ట్ ఆర్ షార్ట్ సైటెడ్నెస్ ఆర్ నియర్ సైటెడ్నెస్. ఓకేనా. ఇట్ హెల్ప్స్ టు డైవర్జ్ ద లైట్ రేస్ సో ద ఇమేజ్ ఫార్మ్స్ ఆన్ ద రెటీనా. డన్. సో అట్లే కాన్వెక్స్ లెన్స్ కూడా మీకు తెలుసు, హైపర్మెట్రోపియాలో కానీ లేదంటే ఫార్ సైటెడ్నెస్ ఆర్ లాంగ్ సైటెడ్నెస్ లో మనం ఇది యూజ్ చేస్తాం. ఏది? కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తాం. సో దే కన్వర్జ్ ద లైట్ రేస్ టు ఫోకస్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. ఇది కూడా ఓకే. నెక్స్ట్ ద బైఫోకల్ లెన్స్, దే ఆర్ యూజ్డ్ టు కరెక్ట్ ప్రెస్బయోపియా. ఓకేనా, ఏజ్ రిలేటెడ్ విజన్ ప్రాబ్లమ్స్ లో. సో ఈ ప్రెస్బయోపియాకి కరెక్షన్ గుర్తుపెట్టుకున్నా, బైఫోకల్ లెన్స్ యూజ్ చేస్తాం. అప్పర్ పార్ట్ ఫర్ డిస్టెంట్ విజన్, లోవర్ పార్ట్ ఫర్ ద నియర్ విజన్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రెస్బయోపియాకి మనం కరెక్షన్ లో యూజ్ చేసేది ద బైఫోకల్ లెన్స్. అట్లే సిలిండ్రికల్ లెన్స్ మనకి ఇంకొక డివైస్ ఉంటుంది, ఇంకొక డిఫెక్ట్ ఆఫ్ ద ఐ ఏంటి అంటే ద ఆస్టిగ్మాటిజం. సో ఈ ఆస్టిగ్మాటిజం ని కరెక్ట్ చేయడానికి వి యూజ్ ద సిలిండ్రికల్ లెన్స్ అన్నమాట. సో ఇట్ హెల్ప్స్ టు ఫోకస్ లైట్ ప్రాపర్లీ ఇన్ వన్ డైరెక్షన్. ఇవి మనకి ద 4 టైప్స్ ఆఫ్ లెన్స్ అండ్ వాటి యొక్క యూజెస్ ఇన్ ఐ డిఫెక్ట్స్. ఓకేనా. నెక్స్ట్ సో రైట్ ద యూజ్ ఆఫ్ ఫ్యూజెస్ ఇన్ హౌస్ హోల్డ్ సర్క్యూట్స్. ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్యూజ్ అన్నది ప్రొటెక్టివ్ డివైస్ గా యూజ్ చేస్తారు. ఓకేనా. సో ఈ ఫ్యూజ్ అన్నది బేసిక్ గా ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ మెటల్. అవునా. సో యూజెస్ ఆఫ్ ఏ ఫ్యూజ్ ఈజ్ ఏ సేఫ్టీ డివైస్ యూజ్ టు ప్రొటెక్ట్ ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ అండ్ అప్లియన్సెస్. అప్లియన్స్ కి ఇది ఏంటి అంటే ఎప్పుడు కూడా సిరీస్ కనెక్షన్ లో కనెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే కావాల్సిన కరెంట్ కంటే ఎక్కువ కరెంట్ అప్లియన్స్ డ్రా చేస్తుందో అప్పుడు ఈ ఫ్యూజ్ ఏం చేస్తుంది అంటే ఫ్యూజ్ మెల్ట్ అయిపోతుంది. ఫ్యూజ్ మెల్ట్ అవ్వడం వల్ల అప్లియన్స్ కి కరెంట్ రాదు. సో కాబట్టి అప్లియన్స్ అన్నది ప్రొటెక్ట్ అవుతుంది. సో అదే రాశాను. ఇట్ కంటైన్స్ ఏ థిన్ వైర్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్. ఫ్యూజ్ వైర్ విల్ హ్యావ్ ద లో మెల్టింగ్ పాయింట్. So when excess current flows through it due to overload or short circuiting, the fuse wire melts and break the circuit. So
as a result it stops the flow of current, preventing the damage to the appliances and reducing the risk of the fire. ఓకేనా. సో ఇది మీకు ఫ్యూజ్ కి సంబంధించి ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్న. సో ఇది కూడా డెఫినెట్ గా 2 మార్క్స్ లో కానీ లేదంటే 4 మార్క్స్ లో అడగొచ్చు, లేదంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ లో దీని బేస్డ్ క్వశ్చన్ వస్తుంది మీకు. రైట్, డన్. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఆల్రెడీ నిన్న చెప్పానన్న. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ మయోపియా డయాగ్రామ్ చూసుకోండి, హైపర్మెట్రోపియా డయాగ్రామ్ చూసుకోండి, అండ్ ఇక రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ లో అయితే మనకి రే డయాగ్రామ్స్ 16 రే డయాగ్రామ్స్ చూసుకోవాలి. అండ్ దెన్ ఎలక్ట్రోమాగ్నెటిజం లో సో మోటార్, డిసి జనరేటర్, సో ఈ డయాగ్రామ్స్ ని జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, సో రైట్ ద యూజెస్ ఆఫ్ ద Faraday's law ఆఫ్ ఇండక్షన్ ఇన్ డే టు డే లైఫ్. సో మనకి Faraday's law ఆఫ్ ఇండక్షన్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్. ఎప్పుడైతే చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందో అప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. సో ఎప్పుడే వెనెవర్ దేర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ఫ్లక్స్ ద ఈఎంఎఫ్ ఇండ్యూసెస్. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ని మనం డే టు డే లైఫ్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు. సో ఎలక్ట్రిక్ జనరేటర్స్ లో కానీ, లేదంటే ట్రాన్స్ఫార్మర్స్ లో, ఇండక్షన్ కుక్కర్స్ ఆర్ ఇండక్షన్ స్టవ్స్ లో, అండ్ దెన్ ఎలక్ట్రికల్ బెల్స్ అండ్ రిలేస్. సో నెక్స్ట్ ఇండక్షన్ మోటార్స్ లో అండ్ వైర్లెస్ ఛార్జింగ్ డివైసెస్ లో వి యూజ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ కాన్సెప్ట్, లేదంటే Faraday's law ఆఫ్ ఇండక్షన్ అంటాం వాటిని. ఇక్కడ క్వశ్చన్ మిమ్మల్ని ఎలా అయినా ట్విస్ట్ చేసి అడగొచ్చు నేను. ఓకేనా, రైట్, డన్. నెక్స్ట్ ఇవి ఓకేనా. చల్, సో ఇది మీకు మీరు ఒక్కసారి ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకున్నారా సెషన్ అయిపోగానే. సో నేను గెస్ట్ పేపర్ చెప్పేటప్పుడు ఈ నోట్స్ మీకు డిస్క్రిప్షన్ అటాచ్ చేపిస్తాను. అప్పుడు మీరు ఈ సొల్యూషన్స్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ తెలవడం వేరు, బట్ దాన్ని టెక్నికల్ టర్మ్స్, ఫిజిక్స్ టర్మ్స్ లో రాయడం వేరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ లోవి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే ఓకే, మీరు డైరెక్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తారు, లేదంటే రే డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తే ఓకే డ్రా చేస్తారు. బట్ ఇలా థియరీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటికి ప్రాపర్ గా సెంటెన్సెస్ ఫ్రేమింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో కాబట్టి వాటి ఆన్సర్స్ 1కి 2 సార్లు చూసుకోండి, నాకు వచ్చు అన్న ధైర్యంతో ఉండకుండా. సో వాటి ఫిజిక్స్ టర్మినాలజీలో ఎలా రాయాలి అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ స్టడీ ద డయాగ్రామ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఇక్కడ చూడండి అమ్మా, ఇలా వచ్చిన రేస్ ఈ రెండు ఇక్కడ రెటీనా కంటే ముందే కన్వర్జ్ అవుతున్నాయి కాబట్టి సో నేమ్ ద డిఫెక్ట్. సో ఏ టైప్ ఆఫ్ డిఫెక్ట్ అది, మయోపియా అంతేనా, లేదంటే షార్ట్ సైటెడ్నెస్, లేదంటే నియర్ సైటెడ్నెస్. సో రెటీనా కంటే ముందే కన్వర్జ్ అయిపోతున్నాయి. సో అండ్ రైట్ గివ్ రీజన్స్. ఈ రీజన్స్ గుర్తుపెట్టుకున్నాను, మయోపియాకి హైపర్మెట్రోపియాకి రీజన్స్ మీకు 2 మార్క్ క్వశ్చన్ లో అడగొచ్చు, లేదు అంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ లో అడుగుతారు. సో ఇక్కడ దిస్ హ్యాపెన్స్ బికాస్ ద ఐ బాల్ ఈజ్ ఎలాంగేటెడ్, మయోపియాకి రీజన్. అట్లనే ద ఐ లెన్స్ హ్యాస్ ఎక్సెస్ కన్వర్జింగ్ పవర్. దీస్ ఆర్ ద 2 రీజన్స్ ఫర్ ద మయోపియా ఆర్ షార్ట్ సైటెడ్నెస్. ఓకే, సో ఇక డిఫెక్ట్ వచ్చేసరికి ఆల్రెడీ మయోపియా అని మనం రాసేసాం, ఇట్ ఈస్ మయోపియా షార్ట్ సైటెడ్నెస్. సో రీజన్ ఏంటిది, ద లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఆర్ ఫోకస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా. ఇక్కడ గివ్ రీజన్ అన్నారు. సో గివ్ రీజన్ అంటే కాజ్ రాయాలి, అండ్ రీజన్ కూడా దే కన్వర్జ్ బిఫోర్ రెటీనా. ఓకేనా, డన్. నెక్స్ట్, సో కరెక్షన్ ఎట్లా చేస్తాం మనం, మయోపియా కరెక్షన్ వచ్చేసరికి కాంకేవ్ లెన్స్ యూజ్ చేస్తాం. ఈ కాంకేవ్ లెన్స్ వచ్చే డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ ని కొంచెం డైవర్జ్ చేసి ఇమేజ్ ని రెటీనా మీద ఫామ్ అయ్యేటట్లు చేస్తాయి, అంటే ఈ రేస్ ని రెటీనా మీద కన్వర్ట్ అయ్యేటట్లు చేస్తాయి. So this defect can be corrected using the concave lens or diverging lens. So the concave lens diverges the incoming light rays so that they focus properly on the retina. Right? Done. Chal. Next. So ఇది మీకు the important question. Next. So ఇది చూడండి, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి సిరీస్ ప్యారలల్ కనెక్షన్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ఎంసీక్యూ క్వశ్చన్స్ లో 6 మార్క్ క్వశ్చన్స్ లో చెప్పాను మీకు, సిరీస్ కనెక్షన్ లో ప్యారలల్ కనెక్షన్ లో మీరు ఎలా సాల్వ్ చేయాలి అని. ఇక్కడ ఈ క్వశ్చన్ లో చూడండి, అబ్జర్వ్ ద గివెన్ డయాగ్రామ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఆర్ ఆల్ ద రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఆర్ సిరీస్. ఇవి చూడండి అమ్మా. సో ఇక్కడ R1, R2, R3 ఈ 3 రెసిస్టర్స్ ఇలా ఉన్నాయి. సో ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్. సో వీటిలో మీరు అబ్జర్వ్ చేస్తే ద సేమ్ కరెంట్ అన్నది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ నుంచి ద సేమ్ కరెంట్ అన్నది ఫ్లో అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ద ఫస్ట్ క్వశ్చన్, దే ఆర్ ఆల్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్ కాంబినేషన్. All the resistors are connected in the series combination. Write the equivalent resistance of the combination of 3 resistors. Second దానికి ఎట్లా రాస్తారు,
The R equivalent in the case of series combination is R1 plus R2 plus R3. 3 resistors ఉన్నాయి కదా. సో రైట్ R1 plus R2 plus R3. రైట్, ఎక్కువ రెసిస్టర్స్ ఉంటే ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సి క్వశ్చన్ చూడండి. ఇన్ దిస్ సిస్టమ్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఇస్ కాన్స్టెంట్? దీంట్లో ఏది కాన్స్టెంట్ ఉంటుందన్న? సో ఇన్ దిస్ సిస్టమ్ విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఇస్ కాన్స్టెంట్ అంటున్నారు. సో సిరీస్ లో మనకి సేమ్ ఉండేది ఏంటిది? సిరీస్ లో సేమ్ ఉండేది కరెంట్ అయినా. ద కరెంట్ ఈజ్ సేమ్ అక్రాస్ ఆల్ ద రెసిస్టర్స్ ఇన్ ద గివెన్ సిస్టమ్. అండ్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఇచ్చారు 2 ohm, 3 ohm, 4 ohm. ఫైండ్ ద ఈక్వాలెంట్ రెసిస్టెన్స్. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ద ఆర్ ఈక్వాలెంట్ ఈస్ 2 plus 3 plus 4. సో 5 plus 4 9 ohms అవుతుంది. దిస్ ఈస్ ద ఆర్ ఈక్వాలెంట్ అన్న. ఓకేనా, డన్. రైట్, నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 7. ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ మిర్రర్ ఈస్ +1 అండ్ వాట్ డస్ దట్ మీన్? మనం ఇవి 1 mark క్వశ్చన్స్ లో కూడా డిస్కస్ చేసాం. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకున్నానా? మ్యాగ్నిఫికేషన్ +1 అంటే మ్యాగ్నిఫికేషన్ ప్లస్ అంటే ఇది వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. ఫస్ట్ థింగ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. అండ్ దెన్ ఈ 1 మీనింగ్ ఏంటి అని అంటే సేమ్ సైజ్ ఇమేజ్. ఒకవేళ ఇక్కడ <1 ఉందనుకోండి మ్యాగ్నిఫికేషన్, అది డిమినిష్డ్ ఇమేజ్. <1 ఉంటే అది ఎన్లార్జ్డ్ ఇమేజ్. అండ్ మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉంటే వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్, నెగిటివ్ ఉంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇప్పుడు మ్యాగ్నిఫికేషన్ +1 అంటే మీనింగ్ ఏంటంటే, సో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ద వర్చువల్, ఎరెక్ట్ అండ్ ద సేమ్ సైజ్ ఇమేజ్ యాజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? సో ఇది మీకు ఫస్ట్ క్వశ్చన్. సో అట్లా సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. దీంట్లో ద సెకండ్ క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద స్పెరికల్ మిర్రర్ whose radius of curvature is 24 centimeters. రేడియస్ ఆఫ్ కర్వేచర్ +24 centimeters ఇచ్చారు క్వశ్చన్ లో. ఫోకల్ లెంత్ ఎంత అవుతుంది? ఫోకల్ లెంత్ is equals to R/2. సో which is 24/2, which is nothing but 12 centimeters, +12 centimeters. రైట్? సో స్పెరికల్ మిర్రర్ అన్నారు. ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉందంటే అది ఏ స్పెరికల్ మిర్రర్ అన్నా? ద కాన్వెక్స్ మిర్రర్. ఫోకల్ లెంత్ నెగిటివ్ ఉందంటే అది కాన్కేవ్ మిర్రర్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ థర్డ్ క్వశ్చన్ మిమ్మల్ని ఏమడుగుతారంటే, సో విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ ఇట్ ఈస్ అంటారు. సో ఏ టైప్ ఆఫ్ మిర్రర్ ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉందంటే కాన్వెక్స్ మిర్రర్. కానీ సైన్ కన్వెన్షన్స్ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఎవరికైతే ఇంకా సైన్ కన్వెన్షన్స్ క్లియర్ లేవో, సో నేను మొన్న ఈవినింగ్ సెషన్ తీసుకున్నా చూడండి, కాన్సెప్ట్ బేస్డ్ సెషన్. సో ఆ సెషన్ ఒకసారి మీకు ఎక్కడ డౌట్ ఉందో అక్కడ రివైజ్ చేసుకోండి. రైట్, ఇది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. రైట్ the factors on which the focal length of the lens depends. Very very important question. Focal length of the lens ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందను. సో ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. ఫస్ట్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్. సో హయ్యర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, షార్టర్ విల్ బి ద ఫోకల్ లెంత్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఫోకల్ లెంత్ తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో మీరు ఎంసీక్యూ క్వశ్చన్స్ లో కూడా మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అట్లనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సరౌండింగ్ మీడియం మీద కూడా డిపెండ్ అవుతుంది. బట్ మిర్రర్స్ లో మీకు ఫోకల్ లెంత్ సరౌండింగ్ మీడియం మీద డిపెండ్ అవ్వదు. బట్ లెన్స్ కేసులో ఫోకల్ లెంత్ సరౌండింగ్ మీడియం మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి ద చేంజింగ్ మీడియం చేంజెస్ ద ఫోకల్ లెంత్. ఓకేనా? సో అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇది మీకు ఆల్రెడీ తెలిసింది. ఫోకల్ లెంత్ అనేది రేడియస్ ఆఫ్ కర్వేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో మోర్ కర్వ్డ్ సర్ఫేస్ అయితే షార్టర్ ఫోకల్ లెంత్ ఉంటుంది. అండ్ ఫ్లాట్ ఉంటే ఎక్కువ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, అప్పుడు ఎక్కువ ఫోకల్ లెంత్ ఉంటుంది. ఓకేనా? సో 3 ఫ్యాక్టర్స్ మీద మనకి ఫోకల్ లెంత్ అనేది డిపెండ్ అవుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సి ఈ క్వశ్చన్ ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చానంటే ఇది 4 మార్క్స్కే వస్తుందని కాదు. దీంట్లో నుంచి ఏదైనా ఒక పాయింట్ ని మీకు ఎంసీక్యూ క్వశ్చన్ గా కూడా పిక్ చేయవచ్చు. సో ఇట్లా ఇది ఉంది. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్, ఇప్పుడు ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న లెన్స్ కి ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది అని అడుగుతారు. సో ఫోకల్ లెంత్ షార్టర్ ఫోకల్ లెంత్ ఉంటుంది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అట్లా మీరు క్వశ్చన్స్ ని ఆ విధంగా ప్రిపేర్ అయితే, సో ఎక్కడ ఏ క్వశ్చన్ అడిగినా కూడా, ఏ సెక్షన్ లో క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు నాన్న. ఓకేనా? డన్. చల్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. నెక్స్ట్ ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద లెన్స్ మేకర్స్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. సో ఇక్కడ లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటే ఇక్కడ ఫార్ములా గుర్తుపెట్టుకున్నానా? మోస్ట్లీ ఇక్కడ మీకు అడిగితే ఫార్ములా అడుగుతారు, లేదంటే ఎంసీక్యూ క్వశ్చన్స్ లో దీని బేస్డ్ సింపుల్ న్యూమరికల్సే ఇస్తారు. ఆల్రెడీ నేను కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ చేసినప్పుడు, కాన్సెప్ట్ చెప్పినప్పుడు సో మీకు దీని బేస్డ్ క్వశ్చన్స్ చెప్పాను. ఓకేనా? ఒకసారి అవి చూడండి. సో ఇక్కడ 1/f ఈజ్ ఈక్వల్స్ టు నీటా -1 ఇంటూ 1/r1 - 1/r2. ఎఫ్ అంటే ఫోకల్ లెంత్,
అండ్ నీటా అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ మెటీరియల్, అండ్ R1 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద ఫస్ట్ సర్ఫేస్ ఆఫ్ ద లెన్స్, R2 అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద సెకండ్ సర్ఫేస్ ఆఫ్ ద లెన్స్. డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, సో ఇక 10th క్వశ్చన్. A student uses a lens of focal length 40 centimeters and another uses another of minus 20 centimeters. Describe the nature and power of each lens. ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఫస్ట్ కేసులో స్టూడెంట్ ప్లస్ 40 సెంటీమీటర్స్ యూజ్ చేస్తున్నాడు. అంటే ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉంది. ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉంటే పవర్ ఏమొస్తుంది? ద పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/f. మీరు ఎప్పుడైనా సరే ఈ పవర్ ఫైండ్ చేసేటప్పుడు ఫోకల్ లెంత్ ని మీటర్స్ లో తీసుకోవాలి. సో దీన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేయండి. ఫస్ట్ 40/100 అంటే సో విచ్ కమ్స్ అవుట్ టు బి 0.4 మీటర్స్. సో అంటే ఇక్కడ పవర్ వచ్చేసి 1/0.4 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ప్రాపర్ గా రాస్తే 1 దీన్ని 4/10 రాసుకోండి. 10 పైకి పంపించేస్తే సో 10/4 విచ్ ఈస్ నథింగ్ బట్ 2.5. సో ఫస్ట్ కేసులో ద పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2.5 డయాప్ట్రీ. సో పవర్ పాజిటివ్ ఉంది కాబట్టి దాని నేచర్ వచ్చేసరికి ఇట్ ఈస్ కన్వర్జింగ్ ఇన్ నేచర్ అన్న. ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉంటే పవర్ కూడా పాజిటివ్ వస్తుంది కాబట్టి దాని నేచర్ వచ్చేసరికి ద కన్వర్జింగ్ నేచర్. అట్లనే సెకండ్ కేసులో చూడండి, ఇంకొక కేసు ఇచ్చారు. అక్కడ ఏంటి? ద ఫోకల్ లెంత్ అన్నది -20 సెంటీమీటర్స్ అంట. సెకండ్ కేసులో ద ఫోకల్ లెంత్ ఈస్ -20 సెంటీమీటర్స్. సెకండ్ కేసులో తీసుకుంటాను. F ఈజ్ ఈక్వల్స్ టు -20 సెంటీమీటర్స్. దీన్ని ఫస్ట్ మీరు మీటర్స్ లో కన్వర్ట్ చేసుకోండి. -20/100. సో అప్పుడు ఏమవుతుంది? సో 0 క్యాన్సిల్. సో -0.2 మీటర్స్. మళ్ళీ పవర్ ఫైండ్ చేయండి. పవర్ P ఈజ్ ఈక్వల్స్ టు 1/f. సో ఇక్కడ F విత్ సైన్ కన్వెన్షన్ తీసుకోవాలి మీరు. సో ఇక్కడ F ప్లేస్ లో -0.2 మీటర్స్ తీసుకోవాలన్న. సో ఈ క్యాల్కులేషన్స్ ఎట్లా చేస్తారు? మైనస్ ఇంతే ఉంచుకొని దీన్ని 2/10 రాసుకోండి. సో 10 పైకి వెళ్ళిపోతే సో -10/2. సో విచ్ ఈస్ నథింగ్ బట్ -5 dioptry. So therefore the power P is equals to -5 dioptry. The power P is equals to -5 dioptry. Clear? Done ana ee question. ఇది క్వశ్చన్ నెంబర్ 10. ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అంటే పవర్ పాజిటివ్ ఉంటే కన్వర్జింగ్ నేచర్ అండ్ ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉంటుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ లెన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ లెన్స్ అయినా కన్వర్జింగ్ అంటే సో ద కాన్వెక్స్ లెన్స్. ఇట్లా పవర్ పాజిటివ్ ఉందంటే కాన్వెక్స్ లెన్స్. అండ్ ఇక్కడ ఇది పవర్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ డైవర్జింగ్ ఇన్ నేచర్. సో డైవర్జింగ్ ఇన్ నేచర్ అంటే ఏ లెన్స్ అవి? ద కాన్కేవ్ లెన్స్. దిస్ ఈస్ ద కాన్కేవ్ లెన్స్. డన్? క్లియర్? నెక్స్ట్. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ద క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. స్టేట్ ద రూల్స్ టు డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మేషన్ బై ద లెన్స్. లెన్స్ కేసులో మనకి 3 రూల్స్ ఉన్నాయి. ఆ 3 రూల్స్ ని మీరు విత్ స్టేట్మెంట్ రాయాలి. ఫస్ట్ రూల్ ఏం రాస్తారు? రూల్ 1. If the incident ray is parallel to the principal axis, the refracted ray passes through the principal focus. అది ఆల్రెడీ మీకు తెలిసిందే, జస్ట్ నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ ఇది ఆప్టికల్ సెంటర్, ఇది F2, ఇది 2F2 తీసుకున్నారనుకోండి. అండ్ ఇటువైపు ఇది F1 అండ్ ఇది వచ్చేసరికి ద 2F1. సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రే is passing through the focus, ఫస్ట్ ది if the incident ray is passes parallel to the principal axis, the refracted ray passes through the focus. ఇది ఫస్ట్ దాని. నెక్స్ట్, సో ద సెకండ్ రూల్ వచ్చేసరికి రివర్స్ దీనికి. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే passes through the focus, the refracted ray will pass parallel to the principal axis. అంతేనా? ఇవి మీకు ఆల్రెడీ తెలిసినాయి. 2F1, ఇది వచ్చేసరికి F2, ఇది వచ్చేసరికి 2F2. కానీ ఫస్ట్ మీరు స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్ రాసి అప్పుడు దీన్ని చేయాలన్న. సో ఇది వచ్చేసరికి మీకు ఇది ఇన్సిడెంట్ ఇలా వచ్చిన రే, సో ఇట్ గెట్స్ ద రిఫ్రాక్టెడ్ దిస్ వే. డన్? నెక్స్ట్, సో ద థర్డ్ రూల్ చూడండి. సో ద థర్డ్ రూల్ వచ్చేసి ఇఫ్ ద ఇన్సిడెంట్ రే passes through the optical center. సో ఇది వచ్చేసరికి F2, ఇది 2F2 అండ్ దెన్ ఇది F1 అండ్ ఇది వచ్చేసరికి 2F1. సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రే passes through the optical center, it goes undeviated. It goes undeviated like this. ఇలా. ఓకేనా? క్లియర్? డన్. నెక్స్ట్ అన్న సెషన్ లో ఉన్న వాళ్ళంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి అన్న. మనం గెస్ట్ పేపర్ చేద్దాం 7:30కి గెస్ట్ పేపర్ సెషన్ ఉంటుంది. అంటే ఏ మోడల్ క్వశ్చన్స్ వస్తాయనేది మనం డిస్కస్ చేద్దాం. డ్రా ద రే డయాగ్రామ్ ఫర్ ఎ డబుల్ కాన్కేవ్ లెన్స్ అంటే సింప్లీ కాన్కేవ్ లెన్స్ నాన్న. ఆ ఫోకల్ లెంత్ 4 సెంటీమీటర్స్
when the objects are placed at 3 centimeters and 5 centimeters on the principal axis and write the characteristics. Already మనం ఈ క్వశ్చన్ ని 6 మార్క్ క్వశ్చన్స్ లో నిన్న డిస్కస్ చేసాం. సో మీకు కాన్కేవ్ లెన్స్ కేసులో ఫస్ట్ ఇది కాన్కేవ్ లెన్స్, డబుల్ కాన్కేవ్ లెన్స్ అన్న కాన్కేవ్ లెన్స్ అన్న సేమ్. ఇది ఆప్టికల్ సెంటర్, ఇటువైపు ఇది F1 తీసుకోండి, ఇది 2F1. సో మీకు మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ వచ్చేసరికి ఇది F1. సో ఇక్కడ ఇది F2 అండ్ ఇది 2F2. ఇప్పుడు ఫోకల్ లెంత్ ఇచ్చారు ఎంత, 4 సెంటీమీటర్స్. సో 4 సెంటీమీటర్స్ ఫోకల్ లెంత్ అండ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేశారు చూడండి, ఫస్ట్ 3 సెంటీమీటర్స్ లో ప్లేస్ చేశారు, అంటే బిట్వీన్ F అండ్ O ప్లేస్ చేశారు. సో ఇమేజ్ కూడా బిట్వీన్ F అండ్ O నే ఫామ్ అవుతుంది, ఎందుకంటే కాన్కేవ్ లెన్స్ లో ఫామ్ అయిన 2 ఇమేజెస్ కూడా బిట్వీన్ ఏ ఇమేజ్ అయినా ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేస్తే ఎట్ F1 ఫామ్ అవుతుంది. సో ఇన్ఫినిటీకి ఆప్టికల్ సెంటర్ మీరు మధ్యలో ఎక్కడ ప్లేస్ చేసినా బిట్వీన్ F1 అండ్ O కి మధ్యలో ఫామ్ అవుతుంది. అండ్ 5 సెంటీమీటర్స్ ఇక్కడ ప్లేస్ చేసినా కూడా, అంటే 3 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేశారు, ఇక్కడ లెట్స్ సే 3 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేశారు, ఇది 3 సెంటీమీటర్స్, అండ్ దెన్ ఇంకొకటి ఇక్కడ 5 సెంటీమీటర్స్ దగ్గర ప్లేస్ చేశారు. సో ఈ 2 కేసెస్ లో మీరు రే డయాగ్రామ్స్ డ్రా చేసి, ఆల్రెడీ మనం డిస్కస్ చేశాను నిన్న. సో డైరెక్ట్ గా నేను క్యారెక్టరిస్టిక్స్ రాస్తున్నాను. సో ఇట్ ఫార్మ్స్ అ వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్. వర్చువల్, ఎరెక్ట్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అన్న. క్లియరా? డన్. సో ఇది వచ్చేసరికి మనకి ద 12th క్వశ్చన్. రైట్, నెక్స్ట్ సెషన్ లో ఉన్న వాళ్ళంతా ఒకసారి సెషన్ లైక్ చేయండి. సో రైట్ ద కాజ్ ఆఫ్ ప్రెస్బయోపియా. ఇందాక మాట్లాడుకున్నాను చూడండి, ద ప్రెస్బయోపియా ఈజ్ ఆల్సో ఐ డిఫెక్ట్. మయోపియా, హైపర్మెట్రోపియాతో పాటు ప్రెస్బయోపియా కూడా నేర్చుకున్నాను. అండ్ క్యాటరాక్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ లో వస్తుంది, అండ్ astigmatism మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రెస్బయోపియా ఈజ్ caused due to aging. The ciliary muscles become weak and eye lens loses its elasticity. Okay na? As a result, the eye cannot adjust its focal length properly for near vision. So this is called the presbyopia. Presbyopia ni correction cheyadaniki bifocal lens use chestam. Okay na? During the sunset and sunrise, the sun appears red and white. So ఇది కూడా మీకు సింపుల్ క్వశ్చన్ తెలిసిందే. ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇంకా బెటర్ 4 మార్క్ క్వశ్చన్ లో ఇచ్చినప్పుడు. డ్యూరింగ్ ద సన్ రైజ్ అండ్ సన్సెట్ ద సన్లైట్ ట్రావెల్స్ లాంగర్ డిస్టెన్సెస్ త్రూ ద అట్మాస్ఫియర్. సో ద షార్టర్ వేవ్ లెన్స్ ఆర్ స్కాటర్డ్ అవే బై ద ఎయిర్ పార్టికల్స్. సో ద లాంగర్ వేవ్ లెన్స్ ఆర్ స్కాటర్డ్ లెస్ అండ్ రీచ్ అవర్ ఐస్. ఓకేనా? షార్టర్ వేవ్ లెన్స్ ఎక్కువ స్కాటర్ అయిపోతాయి, సో అవి మనకి ఐస్ కి రీచ్ అవ్వవు. బట్ లాంగర్ వేవ్ లెన్స్ దే లెస్ స్కాటర్డ్ అండ్ దే రీచ్ అవర్ ఐస్ అనమాట. సో లాంగర్ వేవ్ లెన్స్ అంటే రెడ్ కలర్. ఓకేనా? సో అందుకనేసి సో సన్సెట్ అండ్ సన్ రైజ్ టైంలో ఎక్కువ డిస్టెన్సెస్ లైట్ ట్రావెల్ అవ్వడం వల్ల లాంగర్ వేవ్ లెన్స్ తక్కువ స్కాటర్ అవుతాయి, అవి ఎక్కువ దూరం ట్రావెల్ అవుతాయి. సో అందుకనేసి సో మనకి సన్సెట్ సన్ రైజ్ టైంలో వీ గెట్ మనకి అది రెడ్ కలర్ లో కనిపిస్తుంది. నెక్స్ట్, సో 14th క్వశ్చన్ చూడండి. ఏ పర్సన్ కెనాట్ సీ ద long objects clearly, long objects is able to see the nearby objects. So mention the defects of vision and the person is suffering from. How do you correct the eye defect? So ఇక్కడ పర్సన్ దూరం ఉన్న ఆబ్జెక్ట్ ని చూడలేకపోతున్నాడు, సో కెనాట్ సీ అంటే హీ సఫరింగ్ విత్ ద మయోపియా ఆర్ షార్ట్ సైటెడ్నెస్ ఆర్ నియర్ సైటెడ్నెస్. సో దీనికి హౌ డు యూ కరెక్ట్? సో హౌ డు యూ కరెక్ట్ అంటే వి యూజ్ ద కాన్కేవ్ లెన్స్. మీరు ఇక్కడ డీటెయిల్డ్ ఆన్సర్ రాయాలి. నేను ఆల్రెడీ చెప్పాను చూడండి, మీకు కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాం లేదంటే డైవర్జింగ్ లెన్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డిఫెక్ట్, ఆ డిఫెక్ట్ కి డెఫినేషన్ రాయండి. తర్వాత కాజ్ ఆఫ్ ద డిఫెక్ట్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు దేర్ ఆర్ 2 కాజెస్. సో మోర్ కన్వర్జింగ్ పవర్ అండ్ ఐబాల్ షార్టెన్ అవుతుంది. సో నెక్స్ట్ ద కరెక్షన్ లేదంటే డయాగ్రామ్స్ డ్రా చేయండి. సో ద 3 డయాగ్రామ్స్ డ్రా చేయండి, మయోపియాకైనా హైపర్మెట్రోపియాకైనా. సో తర్వాత వర్కింగ్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్, ఆ కాన్కేవ్ లెన్స్ వచ్చే ఇన్సిడెంట్ రేస్ ని డైవర్జీ చేసి రెటీనా మీద ఫామ్ అయ్యేటట్లు చేస్తాయి. సో అది ఇక మీకు కామన్ ప్రొసీజర్ కాబట్టి మయోపియా అండ్ హైపర్మెట్రోపియా జాగ్రత్తగా చూసుకున్నాను, పక్కాగా వచ్చే క్వశ్చన్స్. నెక్స్ట్, సో రైట్ ఎనీ 2 డిఫరెన్సెస్ బిట్వీన్ ఓమిక్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్. సో మీకు ఓమిక్ కండక్టర్స్ అంటే విచ్ ఒబే ద ఓమ్స్ లా. ఓమిక్ కండక్టర్స్ కి ఎగ్జాంపుల్స్ కూడా రాసేసుకోండి మీరు. ద ఓమిక్ కండక్టర్స్ లో విచ్ ఒబేస్ ఓమ్స్ లా, విచ్ ఒబేస్ ఓమ్స్ లా. ఓకేనా? వేర్ V is proportional to I, V is directly proportional to I. ఇది సెకండ్ పాయింట్ రాసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ద V versus I is a straight line, the graph of V versus I is a
స్ట్రైట్ లైన్. అట్లనే ద ఎగ్జాంపుల్స్, సో మన ఇంట్లో యూజ్ చేసే కాపర్ వైర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో ద ఎగ్జాంపుల్ ద కాపర్ వైర్, ఇవన్నీ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఓమిక్ కండక్టర్. నెక్స్ట్ సో అట్లనే ద నాన్ ఓమిక్ కండక్టర్స్ వస్తే దీనికి రివర్స్ అమ్మాయి. ద నాన్ ఓమిక్ కండక్టర్స్ వచ్చేసరికి రివర్స్. నాన్ ఓమిక్ కండక్టర్స్ లో విచ్ డు నాట్ ఒబే ద ఓమ్స్ లా, దే డు నాట్ ఒబే ఓమ్స్ లా, అంటే V is not directly proportional to I ఉంటుంది. సో which do not obey Ohm's law. And then V versus I అనేది it's not a straight line. V versus I graph, V versus I, not a straight line. It's not a straight line. Done. So అట్లనే దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ద డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. డయోడ్స్ కానీ ట్రాన్సిస్టర్స్ కానీ ఇవన్నీ కూడా సో ఎట్సెట్రా అని రాసుకోండి. ఫిలమెంట్ ల్యాంప్, దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ these are all the examples of the non-ohmic conductors. Okay na? Next, so the explain the magnetic flux density and write its units. Magnetic flux density ante enna, so it is defined as the magnetic flux passing through a unit cross sectional area perpendicular to the magnetic field. So the basic the flux per unit area is called the magnetic flux density. B is equals to pi by A, where B is the magnetic flux density and phi is the magnetic flux and A is the area. సో దాని యూనిట్స్ ఏమవుతాయంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్ కానీ, లేదంటే సో వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ టెస్లా. ఓకేనా? సో ఇవి మీకు ద యూజెస్ ఆఫ్ ద ద ఫార్ములా ఫర్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అండ్ ఇట్స్ యూనిట్స్. ఓకేనా? సో ఫారడేస్ లాస్ కూడా అడుగుతారన్నా, ఫారడేస్ లాస్ కి సంబంధించి ఎక్స్పెరిమెంట్ ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడతో మీకు చెప్తున్నాను. ఇంకొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే. ఏవి కాన్కేవ్ మిర్రర్ యూజెస్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ యూజెస్, కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్స్ లేకపోతే అసలు ఏమవుతుంది. సో ఇట్లా మీకు కొన్ని క్వశ్చన్స్ ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ని ఆల్రెడీ విత్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేశాను ఇక్కడ. మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అనమాట, అందుకనేసి ఇవి డిస్కస్ చేయట్లేదు. సో మనం కాన్వెక్స్ మిర్రర్ ని ఎందుకు రేర్ వ్యూ మిర్రర్ గా యూజ్ చేస్తాం, ఓకేనా? సో ఇంకొకటి ఇది చూడండి, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ లో 1/2 of a convex lens is covered with the black paper. Will this lens produce the complete image of the object? Verify your answer. లేదంటే what happens to the image formed by a convex lens if its lower part is blackened? సో మీరు ఇట్లా కాన్వెక్స్ లెన్స్ ని హాఫ్ పార్ట్ కవర్ చేస్తే ఫుల్ ఇమేజ్ ఫామ్ అవుదా అని అడుగుతారు. సో ఇక్కడ ఆన్సర్ మీరు ఏం రాయాలన్నా, ఫుల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ద ఫుల్ ఇమేజ్ ఫార్మ్స్. అండ్ దెన్ కాకపోతే ఏమవుతుందంటే ఫామ్ అయిన ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ తగ్గుతుంది. ఓకేనా? సో దాని ఇంటెన్సిటీ తగ్గుతుంది అనమాట. ఈవెన్ ఇఫ్ హాఫ్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఈస్ కవర్డ్ విత్ ఎ బ్లాక్ షీట్ ఆఫ్ పేపర్, ద లెన్స్ విల్ ప్రొడ్యూస్ ద కంప్లీట్ ఇమేజ్ ఆర్ ద ఫుల్ ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో హవెవర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ఇమేజ్ విల్ బి లెస్ అండ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ విల్ బి లెస్ బ్రైట్ యాజ్ కంపేర్ టు ద వన్ ఫార్మ్డ్ బై ద కంప్లీట్ కాన్వెక్స్ లెన్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, 2 మార్క్స్ లో అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మనకి ఈ క్వశ్చన్, రైట్? సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ని మీకు ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ద హోంవర్క్. అంటే నేను చెప్పిన క్వశ్చన్స్ ఇప్పటివరకు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటితో పాటు ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో అండ్ కొన్ని 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ లిస్ట్ చేసి ఉంచాను. సో చాప్టర్ వైజ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం మార్నింగ్ డిస్కస్ చేసాం. సో వాటితో పాటు సో ఇంకొన్ని 1 మార్క్ క్వశ్చన్స్, ఇప్పుడు ఓవర్లోడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ యొక్క ప్రాపర్టీస్, యూజెస్ ఆఫ్ యూజ్ ఏంటి. సో ఇట్లా 1 మార్క్ క్వశ్చన్స్, అసలు సోలనాయిడ్ అంటే ఏంటి. సో ఇవి విత్ సొల్యూషన్స్ మీకు ఇచ్చేసాను. అంటే నేను ఫస్ట్ ఇప్పటివరకు డిస్కస్ చేసినావు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను కవర్ చేశాను. సో వీటితో పాటు అడిషనల్ గా మీరు కొన్ని క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్స్ కి. సో అవి కూడా మీకు ఈ పీడిఎఫ్ లో ఇస్తున్నాను నేను. సో ఇప్పుడు మనం 7:30కి గెస్ట్ పేపర్ చేస్తాం, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో. ఓకేనా? సో ఈ గెస్ట్ పేపర్స్ వేసినప్పుడు ఈ నోట్స్ ని మీకు షేర్ చేస్తాను, అక్కడ డిస్క్రిప్షన్ లో మీకు ఈ నోట్స్ ని అటాచ్ చేస్తాను అన్న. ఓకేనా? క్లియర్ గైస్? అండ్ వన్ మోర్ థింగ్, మీరు కంపల్సరీ చూసుకోవాల్సిన ల్యాబ్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసాం. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ నుంచి మొదలు పెడితే సో ద ఎలక్ట్రోమాగ్నెటిజం వరకు సో అన్ని ల్యాబ్ యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. మళ్ళీ ఒకసారి డయాగ్రామ్స్ ఒకసారి ప్రాపర్ గా చూసుకోండి. మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీలో సిరీస్ ప్యారలల్ కనెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్,
జంక్షన్ రూల్, లూప్ రూల్ బేస్డ్ క్వశ్చన్స్, జౌల్స్ లా ఆఫ్ హీటింగ్, ఓమ్స్ లా బేస్డ్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ అడుగుతారో మనకు తెలియదు, కాబట్టి సో మీరు కాన్సెప్ట్ క్లియర్ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఎలా అడుగుతారు అన్నది మనం ఆల్రెడీ ఒకసారి కొంచెం డిస్కస్ చేసాం కాబట్టి సో ఈ క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి అన్న. ఓకేనా? సో దట్స్ ఇట్ నాన్న. సో విల్ మీట్ ఎట్ 7:30 విత్ ద గెస్ట్ పేపర్. సో అందరూ కూడా 7:30 సెషన్కి అటెండ్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.